హాయ్ గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ట్రైటీ టెక్నాలజీస్. చాలా రోజుల తర్వాత లైవ్కి వచ్చిన. లెట్ మీ షేర్ దిస్ టెలిగ్రామ్లో షేర్ చేద్దాం. హాయ్ బ్రో, హాయ్ రవి. లో వాయిస్ వస్తుందా ఇప్పుడు? ఫైనా? లెట్ మీ ఇంక్రీస్ మ్యాక్సిమం. యా, నాయిస్ రిడక్షన్ ఉన్నట్టుంది. నాయిస్ రిడక్షన్ ఉంటుంది, కొంచెం లో ఉండొచ్చు. ఇప్పుడు ఫైనా? లైక్ వాయిస్, ఐ గైస్ able to hear my voice now? Let me also check. వాయిస్ వస్తుంది కదా? యా, ఇట్స్ ఫైన్. అట్లయితే బాగానే వస్తుంది, మ్యాక్సిమం వాయిస్ వస్తుందంటే అనిపిస్తుంది. ఇట్స్ ఫైన్. సో యా, చాలా రోజుల తర్వాత లైవ్ వచ్చిన కదా, సో ఐ జస్ట్ వాంటెడ్ టు హ్యావ్ ఎ చాట్ విత్ యూ గైస్. లో వాయిస్ అయిపోయింది. హాయ్ బ్రో, గుడ్ ఆఫ్టర్నూన్. హాయ్ సకల రెడ్డి. హాయ్ జై, హాయ్ వెంకటేష్, శుభాని షేక్. ప్లీజ్ ప్రొవైడ్ జీసీపీ ట్యుటోరియల్. జీసీపీ ఆల్రెడీ ఉంది, కాకపోతే ఓల్డ్ ట్యుటోరియల్. అది కొత్త ట్యుటోరియల్ చేయాలి బ్రో. లైక్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఫర్ షూర్. ఐఎమ్ ట్రయింగ్ టు డూ లాట్ ఆఫ్ స్టఫ్ దిస్. ఓకే, సో నేను ఎక్కువగా ఏంటంటే మోడర్నైజ్డ్ యాప్స్ పైన వర్క్ చేస్తున్నా, అంటే లైక్ నాట్ ద ఓల్డ్ టూల్స్. ఓకే, సో అందుకోసమనే చాలా టైం పడుతుంది వీడియోస్ చేయడానికి. హాయ్ నా, గుడ్ ఆఫ్టర్నూన్. హౌ ఆర్ యూ? ఐమ్ గుడ్. దీపక్, హౌ ఆర్ యూ? ముని ప్రసాద్, రీసెంట్గా డెవ్సెకాప్స్ మీద జాబ్ చేస్తున్నా, ఏమైనా టిప్స్ చెప్పవా? టిప్స్ అంటే ఏం కావాలి బ్రో? లైక్ డెవ్సెకాప్స్ మీద జాబ్ చేస్తారంటే ఇట్స్ ఆల్రెడీ లైక్ యూ విల్ హ్యావ్ ఆల్ ద డాక్యుమెంట్స్, యూ విల్ హ్యావ్ ఆల్ ది స్టఫ్, రైట్? సో అదంతా కూడా మీ దగ్గర ఆల్రెడీ ఉంటుంది. ఓకే, సో నేను మళ్ళీ మీకు టిప్స్ చెప్పాల్సిన అవసరం ఏం లేదు. సో ఆల్రెడీ విల్ బి దేర్. సో మీకు ఏమైనా టిప్స్ కావాలంటే లైక్ వాట్ కైండ్ ఆఫ్ టిప్స్ యూ ఆర్ లుకింగ్ ఫర్ అనేది నాకు చెప్పండి. ఐ విల్ ట్రై టు గివ్ యూ దట్. హాయ్ తేజ్. వెంకట్ కృష్ణ, హాయ్ బ్రో. హాయ్ సుందర్, హాయ్ బ్రో. ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యూ? కృష్ణ ప్రసాద్, ఫైన్, గ్రేట్. ఓకే, ఫైన్ అంటే వాయిస్ ఫైన్ అని చెప్తున్నా, దట్స్ గుడ్. వెంకటేష్, నౌ ఇట్స్ ఓకే బ్రో. ఓకే, ఫైన్. ఫైవ్ సన్నా, ఫైన్ నౌ, ఫైన్, గుడ్. అజయ్, వెంకటేష్, వెంకటేష్, నాని రవి. వాట్ ఈస్ ఎంబెడెడ్ డెవాప్స్? అన్నిట్లో డెవాప్స్కి వెళ్ళొచ్చు బ్రో. ఈ డెవాప్స్ అనేది యూ గైస్ ఆల్రెడీ నో, లైక్ ఇట్స్ అ మెథడ్. ఓకే, అది ఏంటంటే ఒక మెథడ్ అంతే. డెవాప్స్ అనేది ఇట్స్ మెథడ్ ఆర్ ఇట్స్ అన్ కల్చర్. ఓకే, అంటే మనం ఎట్లా దాన్ని వాడుకుంటాం అనేది, ఆ కల్చర్ని ఎట్లా మనం ఎంప్లాయ్ చేసుకుంటాం అనేది డెవాప్స్. అది ఏమీ ఒక టెక్నాలజీ కాదు కదా. సో లైక్ యూ హ్యావ్ అజైల్. అజైల్ కూడా మనకి యూ కెన్ పుట్ దట్ ఇన్ ఎనీ డొమైన్. ఇందులోనే ఉండాలి అజైల్ అనేది అనేసి ఎక్కడ రూల్ లేదు. సేమ్ వే డెవాప్స్. కాకపోతే ఏంటంటే డెవాప్స్లో ఈ టూల్స్ ఉంటే డెవలప్మెంట్ అండ్ ఆప్స్ ఎట్లా జరుగుతుంది, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్, డెవలప్మెంట్. ఓకే, సో కంటిన్యూస్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు కంటిన్యూస్ డిప్లాయ్మెంట్, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అని ఎవరు మాట్లాడతలేరు. సిఐసిడి, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, మనం కంటిన్యూస్ డిప్లాయ్మెంట్, కంటిన్యూస్ డెలివరీ, ఇంత మట్టుకే మనం మాట్లాడేటోళ్ళం ఇంతకుముందు.
but right now it's not like that. Everything is like DevOps, uh, continuous everything. Okay, so DevOps and continuous everything. It might be an automation, continuous integration, continuous deployment, delivery, continuous scripting, continuous ఏమంటారు ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, సో కంటిన్యూస్ బ్యాకప్స్, కంటిన్యూస్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనేది ఇప్పుడు ఎక్కువ వినిపిస్తున్న టర్మ్. ఓకే, సో డెవాప్స్ అనేది ఇట్స్ అ మెథడ్, కాకపోతే దాని బైండ్ అయి ఉన్న ఈ కంటిన్యూస్ అనేది చాలా మారిపోతుంది. డే బై డే ఇట్స్ లైక్ క్రేజీలీ మూవింగ్ ఆన్. ఓకే, మనకి ఒకప్పుడు మనం జెన్కిన్స్ మాత్రమే మాట్లాడేటోళ్ళం. ఓకే, సో ఈ విషయం కూడా నేను చాలాసార్లు చెప్పిన, ఓన్లీ జెన్కిన్స్ మీద కూర్చుంటే ఇప్పుడు జాబ్ రాదు మనకి. యూఆర్ ఓన్లీ కాన్సన్ట్రేటింగ్ అండ్ జెన్కిన్స్, లైక్ చాలా తక్కువ స్కోప్ ఉంటుంది. గిట్లాబ్ సిఐ, జెన్కిన్స్, బ్యాంబూ, ట్రావిస్ సిఐ ఇవన్నీ కూడా ఒకటే కేటగిరీలోకి వస్తాయి. ఇప్పుడు ఎవరు ఎక్కువ ఏది నడుస్తుంది అంటే జెన్కిన్స్ అనేది ఆల్వేస్ నంబర్ వన్. ఓకే, కాకపోతే ఆర్గనైజేషన్స్ అన్నిటికీ జెన్కిన్స్ అవసరం లేదు, ఎందుకంటే ఆ ప్యాటర్న్ ఎవ్వరు అంతే అన్ని ప్రాజెక్ట్స్కి అవసరం లేదు. లైక్ మనం కోడ్ తీసుకొచ్చి దాన్ని బిల్డ్ చేసి తర్వాత దాన్ని ఆర్టిఫాక్టరీలో పెట్టేసి, ఓకే, సో ఈవెన్ కంటైనరైజ్డ్ ప్లాట్ఫామ్స్ కూడా, నాకు ఇప్పుడు కంటైనరైజ్డ్ ప్లాట్ఫామ్ చేసి దాన్ని నేను నా రిజిస్ట్రీలో పెట్టి అక్కడి నుంచే క్యూబర్నెటిస్కి పుల్ చేయాలి, ఆ సినారియో ఇప్పుడు అన్ని ప్రాజెక్ట్స్కి వర్తించదు. అంటే ఒకప్పుడు ఏంటంటే మనకి వేరే ఆప్షన్ లేదు కాబట్టి వీ యూస్ టు డూ దట్. రైట్ నౌ వీ హ్యావ్ గిటాప్స్, వీ హ్యావ్ గిటబ్ యాక్షన్స్ అనేది చాలా ఎక్కువగా వినిపిస్తున్న టర్మ్ ఇప్పుడు. గిటబ్ యాక్షన్స్ ఎక్కువ మంది వాడుతున్నారు, ఎక్కువగా వినిపిస్తుంది. ఓకే, సో అందుకోసమని అటు సైడ్ వెళ్ళడానికి కూడా ట్రై చేయండి. ఓకే, సో ఇఫ్ యూ హర్డ్ ఆఫ్ ఆల్ దిస్, ఓకే, సో ఎంబెడెడ్ డెవాప్స్, టెస్టింగ్లో కూడా డెవాప్స్ ఉంటుంది, మెషిన్ లెర్నింగ్లో డెవాప్స్ ఉంది, ఏఐలో డెవాప్స్ ఉంది, డేటా సైన్స్లో కూడా డెవాప్స్ పెడుతున్నారు ఇప్పుడు. ఓకే, సో డేటా సైన్స్ విత్ డెవాప్స్ అనే ఓపెనింగ్స్ మీకు చాలా కనిపిస్తాయి. ఇఫ్ యూ గోయింగ్ టు ది లింక్డ్ ఇన్ అండ్ ఇఫ్ యూ సర్చ్ ఫర్ డేటా సైన్స్ డెవాప్స్ అని కొట్టినారనుకోండి, విల్ సీ లాట్ ఆఫ్ ఆప్షన్స్. ఓకే, సో చాలామంది జాబ్స్ దాని మీద కూడా అడుగుతున్నారు. ఓకే, సో ఇట్స్ జస్ట్ అ మెథడాలజీ. ఓకే, సో మీకు ఏంటంటే ఆ మెథడాలజీ ఐడియా ఉండాలి. అవే టూల్స్ యూస్ చేసామంటే మనం యూస్ చేయం. డేటా సైన్స్కి వెళ్ళేసరికి యూ మైట్ సీ డిఫరెంట్ టూల్స్. మెషిన్ లెర్నింగ్లోకి వెళ్ళారు అనుకోండి, మెషిన్ ఎంఎల్ ఆప్స్ అనేది ఇట్స్ ఎ డిఫరెంట్ స్ట్రాటజీ మళ్ళీ. ఓకే, సో ఎవ్రీథింగ్ ఆప్స్, ఎవ్రీథింగ్ కంటిన్యూస్. ఓకే, సో ఎవ్రీథింగ్ అన్నిటికీ ఎవ్రీథింగ్ అనేసి పెట్టేస్తున్నారు కాబట్టి, సో వీ డోంట్ వాంట్ టు సో మచ్. అంటే లైక్ నేను ఎంబెడెడ్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నా, నేను ఈసీ చేస్తున్నా, ట్రిప్లీలో చేస్తున్నా, దట్ ఈస్ యువర్ చాయిస్. ఐటీలో ఉన్నా కాబట్టి లైక్ ఐ వాంటెడ్ టు గో ఇన్ టు ది సాఫ్ట్వేర్ డెవాప్స్, దిస్ యువర్ చాయిస్. డేటా సైన్స్ డెవాప్స్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు, ఎంబీఏ సైడ్ ఉన్న వాళ్ళు, బీకామ్ చేస్తున్న వాళ్ళు, వాళ్ళు ఆ సైడ్కి వెళ్ళొచ్చు. అండ్ ఐఓటీలో కూడా డెవాప్స్ పెడుతున్నారు ఈ మధ్య, ఐఓటీ ఆప్స్. ఓకే, సో డెవాప్స్ అనము దాన్ని, ఐఓటీ ఆప్స్, దీని ఎంఎల్ ఆప్స్, ఏఐ ఆప్స్ అండ్ మోడర్న్ ఆప్స్. ఓకే, సో ఇవన్నీ కూడా లైక్ దే ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ కమింగ్ అప్ రైట్ నౌ. ఓకే, సో ప్యాకేజ్ ఆఫ్ ఎవ్రీథింగ్ దే ఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఎవ్రీథింగ్ ఆప్స్. గిట్లాబ్లో గిట్లాబ్ సిఐ మనం పైథాన్ ఆర్ ఎనీ అదర్ లాంగ్వేజెస్లో రాయొచ్చు, ఆర్ ఓన్లీ యామల్ బ్రో? మీకు యామల్ మీకు గిట్లాబ్ సిఐకి వెళ్తుంది, గిట్ హబ్ యాక్షన్స్కి వెళ్తుంది, గిటాబ్స్కి వెళ్తుంది. జనాలు ఎందుకు వెళ్తున్నారు? వై దే ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దీస్ థింగ్స్? వై నాట్ జెన్కిన్స్, వై నాట్ బ్యాంబూ, వై నాట్ ట్రావిస్ సిఐ? ఓకే, సో ఇట్స్ వెరీ ఈజీ టు రైట్ థింగ్స్ ఇన్ యామల్. యామల్ అనేది వెరీ హ్యూమన్ ఫ్రెండ్లీ అండ్ వెరీ ఈజీ లాంగ్వేజ్ టు రైట్. ఓన్లీ మీకు ఇండెంటేషన్స్, మీకు ఏమంటారు మ్యాట్రిక్స్ స్ట్రక్చర్ ఎట్లా రాస్తాము, ఓకే, సో అది అర్థమైతే చాలు. ఓకే, ఆ స్ట్రక్చర్ అర్థమైతే యూ కెన్ రైట్ ఎనీథింగ్. ఓకే, సో యూ కెన్ ఇంపోర్ట్ ఎనీథింగ్, యూ కెన్ డిప్లాయ్ ఎనీథింగ్, యూ కెన్ ప్లే అరౌండ్. ఓకే, సో అందుకోసమనే గిట్లాబ్ సిఐ ఇవన్నీ కూడా పాపులర్ అయినాయి. కెన్ ఐ రైట్ ఇట్ ఇన్ పైథాన్ అంటే దేర్ ఈస్ అన్ ఆప్షన్. ఓకే, సో మీరు పైథాన్లో కూడా రాయొచ్చు, కెన్ రైట్ ఇట్ ఇన్ ఎనీ లాంగ్వేజ్ ఐ గెస్. ఓకే, అంటే నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు పైథాన్ సైడ్. ఓకే, సో బట్ మేమైతే మోస్ట్లీ యూజ్ చేసేది యామల్లే. When it is very easy, we don't think of other options. Okay, so when we are able to do everything with YAML, మళ్ళీ దాని వేరే దీనికోసం ఆలోచించాం. గిట్ హ్యాబ్ యాక్షన్స్ కూడా అంతే, మోస్ట్ ఆఫ్ ద టైమ్ గోయింగ్ త్రూ YAML. చూసాం లైక్ పైథాన్ సైడ్ ఎట్లా ఉంటుంది, ఏం చేస్తారు అనేది నేనైతే ఎప్పుడు వర్క్ చేయలేదు. లైక్ సిద్ధార్థ అన్న, ఫ్రెషర్స్కి జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయన్న.
ఓపెనింగ్స్ లేవని ఎక్కడ లేదు. ఓకే. సో దెర్ ఈస్ నథింగ్ లైక్ స్టాప్ అయిపోదు ఎప్పుడు కూడా. ఇప్పుడు కూడా నేను ఏం చెప్తున్నానంటే ఓపెనింగ్స్ అనేది ఫ్రీజ్ అయినాయి. కొన్ని ఆర్గనైజేషన్స్లో ఫ్రీజ్ అయినాయి. మీరు ఇప్పుడు వెళ్ళి చూస్తే టీసీఎస్లో, ఇన్ఫీలో, మళ్ళీ విప్రోలో, డెల్లో, ఐబిఎంలో, కిండ్రిల్లో అన్నిట్లో ఓపెనింగ్స్ ఉన్నాయి. ఓకే. సో ఇఫ్ యూ గో అండ్ చెక్ ఇన్ ది లింక్డ్ ఇన్, మీరు వెళ్ళి చూస్తే అందరికీ కాల్స్ వస్తున్నాయి. ఓకే. సో మనం ఇప్పుడు కాకపోతే ఏంటంటే నేను చెప్పినట్టు దే ఆర్ మూవింగ్ ఫ్రమ్ ది ఓల్డ్ వేస్ నుంచి కొంచెం మోడర్నైజ్డ్ వేస్కి వెళ్దామని చూస్తున్నారు. ఓకే. సో దట్ ఈస్ వేర్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. మోడర్నైజ్డ్ వే అంటే మళ్ళీ నేను ఇప్పుడు చెప్పిన టూల్సే. ఓకే. సో అదేం పెద్ద ఇది కాదు. ఓకే. సో నేను డైరెక్ట్ క్యూబర్నెటిస్లో గిట్ హబ్ యాక్షన్స్తో డిప్లాయ్ చేయగలుగుతున్నా అన్నప్పుడు వై ఐ నీడ్ టు గో త్రూ ఆల్ దట్ పైప్ లైన్ స్టఫ్, ఆల్ ది క్రేజీ స్టఫ్, అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఆల్ రెడీమేడ్. ఓకే. సో నేను ఎప్పుడైనా నేను ఒక ప్రాపర్ నా యామల్ ఫైల్ రాసేసి నేను గిట్ హబ్ యాక్షన్స్లో డిప్లాయ్ చేసినప్పుడు ఇట్ ఈస్ క్రియేటింగ్ ఇట్స్ ఓన్ పైప్ లైన్, ఇట్ ఈస్ డిప్లాయింగ్ ఇట్స్ ఓన్ పైప్ లైన్, ఇట్ ఈస్ క్రియేటింగ్ ఇట్స్ ఓన్ ఎన్విరాన్మెంట్స్. ఓకే. నేను ఈజీగా సెగ్రిగేట్ చేయొచ్చు, ఎన్విరాన్మెంట్స్ని ఈజీగా డిప్లాయ్ చేయొచ్చు అన్నప్పుడు ఐ విల్ గో ఫర్ దాట్ కదా. వై ఐ విల్ గో ఫర్ ఎ కాంప్లికేటెడ్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్, అండ్ వై ఐ విల్ హైర్ పీపుల్ హూ వాంట్స్ లైక్ ఆ కాంప్లికేటెడ్ వేలో చేసే వాళ్ళని నేను ఎందుకు హైర్ చేస్తాను. అందుకోసమనే నేను ఏం చెప్తుందంటే రెజ్యూమే అనేది ఎప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి. ఓకే. సో ఇట్ ఈస్ నాట్ లైక్ నేను ఇప్పుడు 1 year బ్యాక్ నా రెజ్యూమే ఇది ఉంది కాబట్టి నేను ఇప్పుడు 1 year బ్యాక్ ఒక రెజ్యూమే ఎడిట్ చేసిన అనుకోండి, ఆ రెజ్యూమే పెడితే ఇప్పుడు నాకు జాబ్ రాదు. ఐ నీడ్ టు ఎడిట్ దట్ ఎవ్రీ డే. ఓకే. సో అంటే ఎవ్రీ డే ఇన్ ద సెన్స్ లైక్ నేను అడ్వాన్స్డ్ మూవ్మెంట్ అవుతున్నా కొద్దీ నా అడ్వాన్స్మెంట్ అంతా కూడా నేను ఆ రెజ్యూమేలో పెట్టాలి. సో ఇట్లా పెట్టకపోతే మనకి చాలా చాలా ప్రాబ్లం అవుతుంది. ఓకే. సో అందుకోసం ఇప్పుడు ఎవరు కూడా సింగిల్ టూల్ అడగట్లేదు. ఇఫ్ యూ గో ఫర్ ది ఏడబ్ల్యూఎస్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ టెరాఫార్మ్ అండ్ క్లౌడ్ ఫార్మేషన్. నాకు ఓన్లీ టెరాఫార్మ్ వచ్చు అంటే కూడా దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్ ఇట్ బికాస్ యూ హ్యావ్ మీరు మొత్తం రెజ్యూమేలో ఏడబ్ల్యూఎస్ గురించి మాట్లాడుతున్నారు. లైక్ యూ ఆర్ టోటలీ ఇంటూ ఎన్ ఏడబ్ల్యూఎస్, యూ వాంట్ టు బికమ్ ఎన్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఆర్కిటెక్ట్, దెన్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ద టెరాఫార్మ్ కూడా మీరు రెజ్యూమేలో పెడుతున్నారు. సో వాడు క్లౌడ్ ఫార్మేషన్, టెరాఫార్మ్ రెండే ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఓకే. సో నాకు టెరాఫార్మ్ వచ్చి కాబట్టి నేను క్లౌడ్ ఫార్మేషన్ ఇగ్నోర్ చేయొచ్చా అనే ఆప్షన్ లేదు. ఓకే. సో సేమ్ అజ్యూర్లో కూడా మీకు ఆర్మ్ టెంప్లెట్స్ పైన మంచి గ్రిప్ ఉండాలి. సో ఇట్స్ చేంజింగ్. వై ఇట్ ఈస్ చేంజింగ్? బికాజ్ ఇట్స్ గెటింగ్ అడ్వాన్స్డ్. ఓకే. సో మీకు జాబ్స్ చాలా ఉండేటి ఇప్పుడు ఎందుకు డెవాప్స్లో జాబ్స్ రావట్లేదంటే అదొకటే రీజన్. ఓకే. బికాస్ మార్కెట్ ఈస్ గోయింగ్ ఆన్, మార్కెట్ ఈస్ అప్డేటింగ్, ఆర్గనైజేషన్స్ అప్డేట్ అవుతున్నాయి కాబట్టి మనం కూడా అప్డేట్ కావాలి. సింపుల్ థింగ్, సింపుల్ ఎజెండా. ఓకే. సో మార్కెట్ అప్డేట్ అవుతున్నప్పుడు కంపెనీస్ కొత్త టూల్స్ని వాళ్ళు ఇన్బిల్డ్ చేసుకుంటున్నప్పుడు మనం కూర్చొని నేను అదే జెన్కిన్స్ చేస్తాను, నేను అదే టెరాఫామ్లో నాకు ఎంత వచ్చో అంతే ఉంటుంది. ఓకే. సో ఆర్గనైజేషన్స్లో ఏముండదు అనుకోవడం తప్పు. అదే ఇప్పుడు నువ్వు నన్ను అడిగితే 1.5 year బ్యాకే. ఓకే. సో వెన్ దెర్ వాజ్ స్టిల్ కోవిడ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఆఫీస్కి రావట్లేదు జనాలు అన్నప్పుడు స్టిల్ దేర్ వాజ్ ఓల్డ్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. బట్ నౌ ది చేంజింగ్ ఫాస్ట్లీ. అంటే లైక్ 2023 సెకండ్ క్వార్టర్కి వెళ్ళినారనుకోండి, లైక్ ఏప్రిల్ మేలోకి వెళ్ళినప్పుడు యూ విల్ సీ డ్రాస్టిక్ చేంజ్ ఇన్ ది టూల్స్, వే ఆఫ్ డూయింగ్ థింగ్స్, వే ఆఫ్ హైరింగ్, వే ఆఫ్ ఇంప్లిమెంటింగ్ థింగ్స్ అన్నీ కూడా చాలా మటుకు మారిపోతుంది. సో ఓపెనింగ్స్ లేవు అనే క్వశ్చన్ అయితే ఎక్కడా లేదు. ఓకే. సో దెర్ ఇస్ నో ఓపెనింగ్స్ అనేది ఎక్కడ కూడా కనిపించదు. నేను ఆల్రెడీ చెప్పిన లైక్ వీ హ్యావ్ డన్ ఏ క్యూబర్నెటిస్ బ్యాచ్. క్యూబర్నెటిస్లో లైక్ ఇఫ్ యూ ఆస్క్ ఎనీ క్వశ్చన్ దే విల్ ఆన్సర్. ఓకే. సో ఇప్పుడు మనం ఏదైతే బ్యాచ్ చేసినామో, బట్ నేను క్యూబర్నెటిస్ పెడితే నాకు జాబ్ వచ్చేస్తుందా అంటే గ్యారంటీ లేదు ఇప్పుడు. బికాజ్ యూ నీడ్ టు నో క్యూబర్నెటిస్ సెక్యూరిటీ అంటే ఏందో తెలియాలి, ఓపెన్ షిఫ్ట్ అంటే ఏందో తెలియాలి. ఇవి తెలిస్తే ఏంటంటే నీ వెయిటేజ్ పెరుగుతుంది. ఈ వెయిటేజ్ పెరిగినప్పుడు యూ విల్ బీ యూనిక్ పర్సన్. ఓకే. సో విత్ ఇన్ ద గ్రూప్. ఓకే. సో మీకు ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏముంటుంది? ఓకే. 100 మంది పరిగెడుతున్నప్పుడు మీరు ముందు పరిగెత్తాలంటే మీరు జనాలకి కనిపించాలంటే యూ షుడ్ రన్ ఇన్ ది ఫ్రంట్ లైన్. ఓకే. మీరు ఫ్రంట్ లైన్లో పరిగెడుతుంటేనే వీడు ఎవరో ఊరికొస్తున్నాడు రా బాబు, వీడు కొంచెం వీడికి కేపబిలిటీ ఉంది అనేసి చూస్తారనమాట. ఇంటర్వ్యూ కూడా అంతే. 100 మంది ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాట్ దే విల్ సీ, వీడి దగ్గర ఏమి అడ్వాన్స్మెంట్ ఉంది, వీళ్ళ దగ్గర ఏమీ లేదు. ఓకే. సో నేను అందరు క్యూబర్నెటిస్ పెట్టినారు, మీరు క్యూబర్నెటిస్తో పాటు ఓపెన్ షిఫ్ట్ పెట్టి మీరు క్యూబర్నెటిస్ సెక్యూరిటీలో కూడా నాకు లైక్ ఐఎమ్ ట్రైన్డ్ ఇన్ క్యూబర్నెటిస్ సెక్యూరిటీ, లేకపోతే నేను నా ఆర్గనైజేషన్లో నెట్వర్క్ పాలసీస్, ఓకే. సో ఆ తర్వాత బెంచ్ మార్క్స్, ఒక సిఐఎస్ బెంచ్ మార్క్స్ ఇవన్నీ నేను చేసిన, వీ హ్యావ్ ఇంప్లిమెంటెడ్ ఆల్ దిస్ అన్నాం అనుకో, దే విల్ వాళ్ళ ఆర్గనైజేషన్లో లేకున్నా ఓకే. సో వాట్ దే విల్ థింక్, ఓకే. సో వీడు సమ్ వాట్ ఈజ్ ఇన్ అడ్వాన్స్ స్టేజ్ కాబట్టి వీడిని తీసుకుందాం అనుకుంటారు.
ఎవరైనా అంతే కదా. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేసినా అంతే. నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇప్పుడు ఒకడు క్యూబర్నెటిస్ వచ్చి అంటాడు, ఒకడేమో నాకు క్యూబర్నెటిస్ సెక్యూరిటీస్ వచ్చు, నెట్వర్క్ పాలసీస్ గురించి మాట్లాడుతున్నాడు, సిఐఎస్ బెంచ్ మార్క్స్ గురించి మాట్లాడుతున్నాడు, హార్డనింగ్ గురించి మాట్లాడుతున్నాడు అంటే లైక్ ఐ విల్ బి వెరీ ఇంప్రెస్డ్. ఓకే, వీడికి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, వీడు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసినాడు కాబట్టి మనం ఫ్యూచర్లో ఇంప్లిమెంట్ చేస్తే వీడు మనకు పక్క పనికొస్తాడని తీసుకుంటాం. ఓకే, సో దట్ ఈస్ హౌ మార్కెట్ ఈస్ గోయింగ్ ఆన్. ఫ్రెషర్స్కి కానీ ఎవరికి కానీ జాబ్స్ లేవనే క్వశ్చనే లేదు. కాకపోతే ఫ్రెషర్గా మీరు జాబ్స్ తీసుకుంటున్నప్పుడు ఏంటంటే లైక్ ఐ సెడ్ గో ఫర్ ది సర్టిఫికేషన్స్. ఓకే, సో సర్టిఫికేషన్స్ ట్రై చేయండి. మేజర్గా సర్టిఫికేషన్స్ చాలా చాలా హెల్ప్ అవుతాయి యాజ్ అ ఫ్రెషర్. మీకు ఆల్రెడీ 4 to 5 years ఎక్స్పీరియన్స్ ఉంది అంటే ఇట్స్ నాట్ రిక్వైర్డ్, బట్ వెన్ యూ ఆర్ అ ఫ్రెషర్, ఇఫ్ యూ వాంట్ టు బి అ యూనిక్ పర్సన్, ఓకే, సో మీకు 100 మందిలో నేను ఒక్కడిని సపరేట్గా కనిపించాలి అంటే యూ హ్యావ్ టు డూ ది సర్టిఫికేషన్స్ చేయండి. అండ్ ఆల్సో యూ హ్యావ్ టు డూ ఎ ప్రాజెక్ట్. ఓకే, సో మీరు బ్లైండ్గా నేను డెవాప్స్ పెట్టేసా, బ్లైండ్గా నేను లైనెక్స్ పెట్టేసా, ఓకే, సో అవన్నీ పెడితే వర్కౌట్ కాదు. ఓకే, సో సర్టిఫికేషన్ చేసిన తర్వాత యూ నీడ్ టు డూ ఎన్ ఇంప్లిమెంటేషన్, ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంటేషన్ చేసి దాన్ని గిట్లో పెట్టి ఆ గిట్ హబ్ని మీరు షోకేస్ చేయండి. షోకేస్ చేసి మీరు రెజ్యూమేలో పెట్టారు అనుకోండి, డెఫినెట్లీ దే విల్ బీ ఇంప్రెస్డ్. ఓకే, సో హౌ యూ ఆర్ గోయింగ్ టు ఇంప్రెస్ పీపుల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు. ఓకే, సో దీపక్ అన్న నాది 2018 పాస్వర్డ్ బ్యాచ్ బీటెక్ నాన్ ఐటీ ఎక్స్పీరియన్స్ 2 years ఉంది, లైనెక్స్ అడ్మిన్ జాబ్ తెచ్చుకోవచ్చా అన్న ఒకసారి చెప్తారా? యా యా, యూ కెన్ డూ ఇట్. లైనెక్స్ అడ్మిన్ జాబ్ ఈజీగా వస్తుంది. ఆ 2 years నాన్ ఐటీని కూడా మీరు ఎక్స్పీరియన్స్ని ఐటీగా మార్చుకుంటే సరిపోతుంది. డోంట్ గో ఫర్ ఫేక్ ఎక్స్పీరియన్స్. ఓకే, సో ఫేక్ ఎక్స్పీరియన్స్కి కూడా ఇప్పుడు చాలా స్క్రూస్ టైట్ చేసేసినారు. ఓకే, సో అన్ఇమాజినబుల్ కొన్ని ఆర్గనైజేషన్స్ అయితే లైక్ ఇఫ్ గో ఫర్ టీసీఎస్ కానీ టెక్ మహేంద్ర కానీ, ఓ మై గాడ్, లైక్ దీస్ గైస్ హ్యావ్ టైటెండ్ స్క్రూస్ లైక్ ఎనీథింగ్. మీ యూఏఎన్ నంబర్స్, మీ పిఎఫ్ నంబర్స్, మీ డిజి లాకర్స్ అని, డిజి వెరిఫైయర్స్ అనేసి. ఓకే, సో క్రేజీ క్రేజీ. మా ఫ్రెండ్కి ఒక అతనికి వచ్చింది టెకెమ్లో, మై గాడ్, లైక్ క్రేజీ. లైక్ నాకు ఫోన్ చేసి డిజి లాకర్ అంటే ఏంది, డిజి వెరిఫైయర్ అంటే ఏంది, వాట్ ఆల్ దీస్ స్టఫ్, లైక్ ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ ఆల్ దీస్ స్టఫ్స్, రైట్? ఓకే, సో మనం ఒకటే ఆర్గనైజేషన్లో ఎప్పటి నుంచో వర్క్ చేస్తున్నాం కాబట్టి ఐ డోంట్ నో లైక్ ఆల్ దీస్ స్టఫ్. ఓకే, పీపుల్ లైక్ యూ, ఓకే, సో ఎవరైతే జాబ్స్కి వెళ్తున్నారో, ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళు చెప్తూ ఉంటారు నాకు. ఓకే, సో ఐ హావ్ సీన్ దట్. ఓకే, సో యుఏఎన్ నంబర్స్ అండ్ యువర్ పిఎఫ్ డీటెయిల్స్ అండ్ మీ ఎక్స్పీరియన్స్, అంటే లైక్ మీ పిఎఫ్ డీటెయిల్స్ అన్నీ కూడా కనిపించేస్తాయి కదా. లైక్ వెన్ యూ లాగ్ ఇన్ టు యువర్ యుఏఎన్ పోర్టల్, మీకు మీ పిఎఫ్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు అంటే లైక్ ఎప్పుడెప్పుడు ఈ ఫైలింగ్ తర్వాత పిఎఫ్ ఇవన్నీ కూడా అందులో అప్డేట్ అయి ఉంటాయి. ఓకే, సో ఆల్ దీస్ డీటెయిల్స్ దే ఆర్ చాలా చాలా టైట్ చేసేసినారు. ఓకే, సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ వెన్ యూ ఆర్ గోయింగ్ విత్ ది ఫేక్ ఎక్స్పీరియన్స్. ఓకే, సో where you are taking that experience and from whom you are taking that experience is very very important. Okay, so అది ఖచ్చితంగా చూసుకోవాలి. సో వెన్ పీపుల్ హూ ఆర్ కమింగ్ ఫ్రమ్ నాన్ ఐటీ ఎక్స్పీరియన్స్, ఐ సజెస్ట్ యూ టు కన్వర్ట్ దట్ ఇంటూ ఐటీ ఎక్స్పీరియన్స్ అండ్ గో. ఓకే, సో ఎక్కడైనా సరే లైనెక్స్ అనేది కామన్. మీరు నాన్ ఐటీలో చేసినా, స్కూల్లో లెక్చరర్ లాగా చేసినా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, సో వేర్ ఎవర్ యూ గో, లైనెక్స్ మిషన్ అనేది ఉండాలి. ఓకే, సో దేర్ షుడ్ బి ఎ కంప్యూటర్ ఇన్సైడ్ ఆఫ్ దట్ కంప్యూటర్. లెట్ దెమ్ నో దట్ వీఆర్ యూజింగ్ లైనెక్స్ అండ్ ఐఎమ్ అడ్మినిస్ట్రేటింగ్ దట్. ఓకే, సో దాన్ని మీరు ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. డోంట్ వరీ అబౌట్ ప్యాకేజ్ అండ్ ఆల్ దట్ స్టఫ్. నీకు ప్యాకేజ్ తక్కువ ఉంది అన్న, నా నాన్ ఐటీలో నాకు 2 lakhs ఉంది, నేను ఇప్పుడు నాకు 10 lakhs కావాలనుకుంటున్నా, అట్లాంటి దీనికి వెళ్ళకండి, ఉద్యోగం కూడా పోతుంది. ఓకే, సో ఆల్రెడీ 2 lakhs ఉంటే ఒక 4 lakhs ఎక్స్పెక్ట్ చేయండి, 3 lakhs ఎక్స్పెక్ట్ చేయండి. ఫస్ట్ ఐటీలో రావాలనుకున్నప్పుడు ఐటీలోకి మూవ్ అవ్వండి. మూవ్ అయిన తర్వాత అప్పుడు నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, సో మీకు సజెషన్ ఇవ్వాల్సిన అవసరం కూడా రాదు. ఓకే, సో వెన్ యూ గో ఇన్సైడ్ ఆఫ్ ఇట్ యూ విల్ నో వాట్ టు డూ. ఓకే, సో యా, ప్రతి ఒక్కరిని అదే చెప్తాను. మీరు ఒక్కసారి లోపలికి వెళ్ళినారనుకోండి, మీరు ఒక 6 months చేసిన తర్వాత నా సజెషన్, ఎవరి సజెషన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. యూ విల్ నో లైక్ ఏమవుతుంది మార్కెట్లో, నేను ఏం నేర్చుకోవాలి, నేను ఎట్లా అప్గ్రేడ్ కావాలి, నేను ఏమేమి అప్గ్రేడ్ చేసుకుంటే నాకు శాలరీ పెరుగుతుంది. ఓకే, సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు బై డిఫాల్ట్ వచ్చేస్తుంది. ఓకే, సో దాని గురించి పెద్ద వరి అవ్వాల్సిన అవసరం ఉండదు. Ready after March 2023, I'm trying to change my company. I will be having experience at that particular time 2.2 years. Any vacancies will be at that particular time domain. ఇప్పుడు కూడా ఉన్నాయి బ్రో, ఓపెనింగ్స్ లేవని కాదు. మీకు సెకండ్ క్వార్టర్ గురించి మాట్లాడుతున్నారు. 2023 సెకండ్ క్వార్టర్ అంటే
లైక్ అప్పుడు మంచిగా ఉంటాయి ఓపెనింగ్స్. ఓకే, సో దేర్ ఇస్ నో నీడ్ టు వరీ ఆన్ దట్. కాకపోతే ఏంటంటే వెన్ యూ ఆర్, నేను చెప్పిన డెవాప్స్ నేర్చుకుంటున్నట్టు నేర్చుకున్నప్పుడు యూ హ్యావ్ టు బి వెరీ cautious on what tools you are doing, and also make sure that you do a project and showcase that project, and also put that project, లేదంటే మీ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్ట్ని ట్రై టు కన్వర్ట్ దట్ ప్రాజెక్ట్ ఇన్ టు ది డెవాప్స్ సో దట్ ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ. ఓకే, సో ఉన్న ప్రాజెక్ట్ని డెవాప్స్లోకి ఈజీగా కన్వర్ట్ చేయొచ్చు. ఏ ప్రాజెక్ట్ అయినా కన్వర్ట్ చేయొచ్చు. మీకు మీ డొమైన్ గురించి ఐడియా ఉంటుంది, మీకు ఏ మీ క్లయింట్ ఎవరు, వాట్ దట్ క్లయింట్ ఈస్ డూయింగ్, వాట్ యూ గైస్ ఆర్ డెలివరింగ్ అనేది మీకు అన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి కాబట్టి ఇట్స్ వెరీ ఈజీ ఫర్ యూ టు కన్వర్ట్ యువర్ ప్రాజెక్ట్ ఇన్ టు డెవాప్స్. ఓకే, సో నాన్ ఐటీ నుంచి ఐటీ చేసుకోవచ్చు, అండ్ ఆల్సో ఇఫ్ యూ ఆర్ ఆల్రెడీ ఇన్ టు ది ఐటీ, ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఇన్ ఎనీ అదర్ ప్రాజెక్ట్, యూ కెన్ కన్వర్ట్ దట్ ప్రాజెక్ట్ ఇన్ టు ది డెవాప్స్ ప్రాజెక్ట్స్. దెర్ ఆర్ ఛాన్సెస్ లైక్, బట్ హౌ గుడ్ యూ ఆర్ ప్రాక్టీసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సిద్ధు అన్న, ఫ్రెషర్స్కి జాబ్స్ ఓపెనింగ్స్ ఉన్నాయా డెవాప్స్ పైన? ఉన్నాయి బ్రో, అదే చెప్పినాను. షేక్, థ్యాంక్ యూ బ్రో ఫర్ రిప్లై. ఈ ప్రసాద్, సో ఎక్కువగా సెక్యూరిటీ రిలేటెడ్ థింగ్స్ మీద ప్రాజెక్ట్ ఉంది, మన డెవాప్స్ మీద నాలెడ్జ్ ఉంది. సెక్యూరిటీస్ మీద అంటే ఎక్కువ, అంటే లైక్ మరీ డ్రాస్టిక్గా ఏముండదు. సో బిట్వీన్ యూ విల్ హ్యావ్ ఫ్యూ టూల్స్ అంతే కదా. సో మామూలుగా మీకు ఏంటంటే మనము ప్లేన్గా రన్ చేసేది. ఓకే, సో యూ విల్ హ్యావ్ ఫ్యూ టూల్స్ ఇన్బిల్ట్ ఇన్ దేర్ అండ్ దే విల్ డూ ఇట్స్ జాబ్. అవి మీరు ఎట్లా ఇంజెక్ట్ చేస్తున్నారు మీ పైప్ లైన్లో అనేదే ఉంటుంది డెవ్సెకాప్స్లో. అంతకు మించి డెవ్సెకాప్స్లో ఏమీ ఉండదు. కాకపోతే ఏంటంటే ఒక్కొక్క టూల్ వాడతారు. యూ హ్యావ్ టు గెట్ నాలెడ్జ్ ఆన్ దట్ పర్టికులర్ టూల్ అండ్ యూ నీడ్ టు వర్క్ ఆన్ లైక్ హౌ ఇట్ ఈస్ బీన్ ఇంటిగ్రేటెడ్. ఎందుకంటే విల్ హ్యావ్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్, మనకి డాక్యుమెంట్స్, ప్రాజెక్ట్స్, వీడియోస్, లైక్ యూ విల్ గెట్ ఎనీథింగ్ మ్యాన్. లైక్ ఆన్లైన్లో చెక్ చేస్తే యూ విల్ గెట్ ఎనీథింగ్, రైట్? హాయ్ ఎస్ఏఎస్. హాయ్ వెంకటేష్. దెన్ న్యూగా డెవాప్స్ స్టార్ట్ చేయాలి, డెవాప్స్ రోడ్ మ్యాప్ చూసి ప్లేలిస్ట్ సెక్షన్స్ ప్లీజ్. మన ఛానల్లో డెవాప్స్ మాస్టర్ ప్రోగ్రామ్ ప్లేలిస్ట్ ఉంటుంది, అది చూస్తే మీకు డెవాప్స్ మొత్తం వచ్చేసినట్టు. ఇట్స్ ఎండ్ టు ఎండ్. ఓకే, సో 60 hours కంటెంట్ ఉంది. ఓకే, సో యూ గైస్ కెన్ గో అండ్ గెట్ ఇట్. ఓకే, సో దే లాట్ ఆఫ్ కంటెంట్ ఇన్ అవర్ ఛానల్. డెవాప్స్ పైన అయితే డెవాప్స్ మాస్టర్ ప్రోగ్రామ్ ఆల్రెడీ ఉంది. గైస్ కెన్ గో అండ్ చెక్ దట్ సో దట్ వెరీ ఈజీ ఫర్ యూ టు క్రాక్ ఎనీ ఇంటర్వ్యూ. లైనక్స్ మీద ఎక్స్పీరియన్స్ పెట్టొచ్చా చిన్న? పెట్టొచ్చు బ్రో. లైక్ దెన్ యూ కెన్ గో ఫర్ ఎనీథింగ్, నాట్ ఓన్లీ లైనక్స్. ఎస్ఏ స్కేట్స్ ఇంటర్వ్యూ క్లియర్ చేయడానికి అంతవరకు నేర్చుకోవాలి బ్రో. స్కేట్స్ ఇంటర్వ్యూ క్లియర్ చేయడానికి యూ హ్యావ్ టు లెర్న్ మొత్తం సీకేఏ. ఇఫ్ యూ ఆర్ వెరీ గుడ్ ఎట్ సీకేఏడి సీకేఏ నేర్చుకుంటే లైక్ దట్ ఈస్ ఆల్ క్యూబర్నెటిస్ అబౌట్. మొత్తం క్యూబర్నెటిస్ నేర్చుకోవాలంటే సీకేఏడి సీకేఏనే. ఆ సెక్యూరిటీ అనేది కూడా మీకు సీకేఏడి కాన్సెప్ట్సే. కాకపోతే ఏంటంటే హౌ యూ ఆర్ ఎన్హాన్సింగ్ దెమ్ అనేసి. మీరు ఇప్పుడు సీకేఏకి వెళ్ళినారనుకోండి, యూ విల్ ఆల్రెడీ లెర్న్ అబౌట్ నెట్వర్క్ పాలసీస్. ఓకే, సో నేను ఆల్రెడీ ఒక వీడియో చేసిన, మీరు చూడండి సీకేఎస్లో, సెక్యూరిటీస్లో. సో అది ఏంటంటే మనకి ఇప్పుడు పాడ్ నెట్వర్కింగ్ అనేది లైక్ యూ కెన్ టాక్ టు ఎనీ పాడ్. మీరు ఏ నేమ్ స్పేస్లో ఉన్నా కానీ ఒక పాడ్ నుంచి ఇంకో పాడ్కి కమ్యూనికేట్ చేయొచ్చు త్రూ పాడ్ ఐపీ కానివ్వండి, లేకపోతే పాడ్ హోస్ట్ నేమ్తో కానీ మీరు కనెక్ట్ చేయొచ్చు. సో ఇఫ్ సమ్వన్ ఈస్ కమింగ్, లైక్ ఒక హ్యాకర్ ఉన్నాడు, ఒక హ్యాకర్ వచ్చేసి లైక్ నేను ఆల్రెడీ అందులో డిస్కస్ చేసిన. ఇఫ్ యూ గైస్ కెన్ గో అండ్ చెక్ దట్ వీడియో. ఓకే, సో అది అండ్ ఆల్సో దట్ ఈస్ ఇన్ మెంబర్షిప్ ఎనీవే. ఓకే, సో మీరు 199 మెంబర్షిప్ చూస్తేనే కనిపిస్తాయి ఆ వీడియోస్. సో అందులో ఏంటంటే లైక్ యూ నీడ్ టు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హ్యాకర్స్ అనేవాడు, ఇప్పుడు నేను ఆల్రెడీ లోడ్ బ్యాలెన్సర్ పెట్టినా, నా లోడ్ బ్యాలెన్సర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో, నా ఏడబ్ల్యూఎస్లో నేను వెరీ సెక్యూర్డ్లో లోడ్ బ్యాలెన్సర్ నాది ఫైర్ వాల్స్ ఎనేబుల్ చేసిన, అన్ని ఎనేబుల్ చేసేసిన కాబట్టి ఎవడు రాలేడు అనేది ఇంపాసిబుల్. ఓకే, సో ఇఫ్ దే ఫైండ్ ఎనీ సింపుల్ లూప్ హోల్ దే విల్ కమ్ ఇన్ సైడ్. ఓకే, సో లోపలికి వచ్చిన తర్వాత ఇఫ్ దే గెట్ యాక్సెస్ టు యువర్ పాడ్ దెన్ గాన్. ఓకే, మీ క్యూబర్నెటిస్ మొత్తంని వాడు యాక్సెస్ చేయొచ్చు. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనేబుల్డ్ నెట్వర్క్ పాలసీ, అంటే లైక్ ఒక పాడ్ నుంచి ఇంకో పాడ్కి వెళ్ళడానికి మీరు బ్లాక్ చేసేసినారు, ఒక పాడ్కి వెళ్ళినప్పుడు ఇంకో పాడ్కి వెళ్ళి వాడు కనెక్ట్ అవ్వలేడు. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఏమవుతుందంటే ఈవెన్ ఇఫ్ ఈజ్ కమింగ్ ఇన్ టు ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బ్రేక్ చేసి లోపలికి వచ్చినా కానీ హీ కెనాట్ టాక్ టు అదర్ పాడ్స్. దట్ ఈస్ ది లాజిక్ ఆన్ ది సెక్యూరిటీస్. ఓకే, సో సెక్యూరిటీస్లో లాజిక్ అట్లా ఉంటుంది అంతే. కాకపోతే వెన్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ క్యూబర్నెటిస్ యాజ్ అ కోర్ సబ్జెక్ట్, ఓకే, సికేడి అనేది మీకు కోర్ సబ్జెక్ట్ వచ్చేసినట్టే. ఓకే, సో వాట్ ఎవర్ యూ ఆర్ డూయింగ్ విత్ దీస్ టూ. ఎందుకంటే మీకు సీకేఏలో మొత్తం కూడా
యూ విల్ బీ టాకింగ్ అబౌట్ క్యూబేడియం గురించి కూడా మాట్లాడుతున్నాం, ఎట్లా ఇన్స్టాల్ చేయాలి అండ్ హౌ యు ఆర్ మేనేజింగ్ యువర్ మాస్టర్ అండ్ స్లేవ్ నోట్స్ అనేది, వర్కర్ నోట్స్ అనేది. ఓకే, సో ఇదంతా కూడా ఏంటంటే కాన్సెప్ట్ వైజ్ క్యూబర్నెటిస్ నేర్చుకుంటే ఇంటర్వ్యూ క్రాక్ చేయాలి అంటే సికేఏడి. ఓకే, సో ఇప్పుడు నేను ఏదైతే మన బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నామో మన బ్యాచ్లో జాయిన్ వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఓకే, సో ఐ హావ్ కంప్లీటెడ్ ఎవ్రీథింగ్. ఎవ్రీథింగ్ అంటే లైక్ ఇప్పటివరకు క్యూబర్నెటిస్లో ఏమేమి కాన్సెప్ట్స్ ఉన్నాయో అన్నీ కవర్ చేసినాం మనం. ఓకే, సో దానికి మించి ఇంటర్వ్యూలో ఎవడు అడగలేడు, అడగడు కూడా. ఓకే, సో ఎక్సెప్ట్ వాట్ ఈస్ ద ప్రాజెక్ట్ యూ హ్యావ్ డన్. ఓకే, సో ఏ ప్రాజెక్ట్ అంటే ఏం టూల్స్ కూర్చున్నాయి మీ దాంట్లో, ఏమేమి టూల్స్ ఉన్నాయి, మీరు చేసే ప్రాజెక్ట్ ఏంది, క్లయింట్ అవ్వడు, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అడిగినప్పుడు యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్, లైక్ హౌ మెనీ క్లస్టర్స్ యూ హ్యావ్, హౌ మెనీ జియోస్ యూ హ్యావ్, అండ్ హౌ యూ గెట్ ఇన్స్, లైక్ హౌ యూ లాగ్ ఇన్. ఓకే, సో ఇట్లాంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మీకు ఐడియా ఉండాలి. ఓకే, సో వెన్ ఎవర్ యూ ఆర్ గోయింగ్ ఫర్ కుబర్నెటిస్. ఇంటర్వ్యూ వైజ్ అయితే చాలా ఈజీ బ్రో. నాకు తెలిసి లైక్ క్యూబర్నెటిస్ ఇప్పుడు ప్రతి ఇంటర్వ్యూలో 40 to 50% ఆఫ్ ది ఇంటర్వ్యూ క్యూబర్నెటిసే ఉంటుంది. ఎవరు వేరే స్కోప్ లేదు. ఓకే, సో వెన్ యూఆర్ గోయింగ్ ఫర్ ద డెవాప్స్, జెన్కిన్స్ పైన ఎంత అని అడుగుతా ఐ కెనాట్. ఓకే, సో టెరాఫామ్ కూడా చాలా కాంపాక్ట్. ఓకే, సో నేను టెరాఫామ్ ఎక్స్క్లూజివ్గా ఏడబ్ల్యూఎస్ విత్ టెరాఫామ్ అడిగినప్పుడే ఐ కెన్ ఆస్క్ లాడ్ ఆఫ్ క్వశ్చన్స్. విత్ రెస్పెక్ట్ టు ది డెవాప్స్ నేను అడిగినప్పుడు టెరాఫామ్ విత్ రెస్పెక్ట్ టు మై ప్రాజెక్ట్ నేను చెప్తా చాలా కాంపాక్ట్. ఎట్లా ఇనిట్ చేస్తావు అంటే ఇంకొక జనరల్ క్వశ్చన్స్, స్టెప్స్ ఏమేమి ఉంటాయి, ఇనిషియలైజ్, ఆ తర్వాత అప్లై, ఆ తర్వాత ఏం చేస్తావు, నీ టీఎఫ్ ఫైల్స్ ఎక్కడ పెడుతున్నావు, ఎక్కడ స్టోర్ చేస్తున్నావు. సో ఇంతకు మించి వాడు ఏం అడగలేడు. కాకపోతే మీరు టెరాఫామ్ రాసేటప్పుడు నేను ఇప్పుడు ఒక రిసోర్స్ని డిలీట్ చేసేసిన అప్పుడు ఏమవుతుంది, ఒక రిసోర్స్ని యాడ్ చేసిన ఏమవుతుంది, రన్ అవుతున్న రిసోర్స్ని నేను డిలీట్ చేసినప్పుడు ఇట్లాంటి సింపుల్ లాజిక్సే అడుగుతారు కానీ అంతకు స్కోప్ ఉండదు. ఓకే, సో క్యూబర్నెటిస్లో ఏంటంటే దే కెన్ కొంచెం వ్యాస్ట్ సబ్జెక్ట్ కాబట్టి దే కెన్ ఆస్క్ లాడ్ ఆఫ్ థింగ్. నోడ్ ఎఫినిటీస్ అడగొచ్చు, సెక్యూరిటీ కాంటెక్స్ అడగొచ్చు, పాడ్ ఎఫినిటీ, యాంటీ ఎఫినిటీ, టైన్స్ అండ్ టాలరేషన్స్ అంటే ఏంది, హౌ యూ రీబూట్ యువర్ నోట్స్, అండ్ డిప్లాయ్మెంట్ ఏంది, స్టేట్ఫుల్ సెట్ ఏంది, డీమన్ సెట్స్ అంటే ఏంది, అండ్ సర్వీసెస్ అంటే ఏంది, వాట్ పీవీసీస్ ఎట్లా క్రియేట్ అవుతాయి, స్టోరేజ్ క్లాస్ ఎందుకు. సో దేర్ ఆర్ లాడ్ ఆఫ్ థింగ్స్ దే కెన్ ఆస్క్ ఇన్ ది క్యూబర్నెటిస్. సో వ్యాస్ట్ ఏంటంటే ఎవ్రీథింగ్ మీరు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్లో డిప్లాయ్ చేస్తున్నారు కాబట్టి ఇట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విచ్ ఈస్ హోల్డింగ్ థింగ్స్ టుగెదర్. ఓకే, సో అట్లా మీకు క్యూబర్నెటిస్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇట్స్ వెరీ ఈజీ టు క్లియర్ వెన్ యూ లెర్న్ కంప్లీట్ క్యూబర్నెటిస్. ఓకే, సో 40 to 50% క్యూబర్నెటిస్ అడుగుతున్నారు కాబట్టి యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. సో వెన్ యూఆర్ గోయింగ్ ఫర్ ద క్యూబర్నెటిస్ యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. అండ్ డెవాప్స్ వితౌట్ క్యూబర్నెటిస్ మీరు పెడితే మీకు జాబ్ రాదు. దట్ ఈస్ దేర్. ఓకే, ఇప్పుడు నేను క్యూబర్నెటిస్ కంటైనరైజేషన్ ప్లాట్ఫామ్స్ లేకుండా నేను ఇప్పుడు డెవాప్స్ ఇంజనీర్ అని పెట్టినా అనుకోండి, నాకు అసలు జాబ్ అవ్వడు ఇయ్యడు మార్కెట్లో. ఓకే, అది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు క్యూబర్నెటిస్ అనేది. అండ్ ఆల్సో ఆన్ టాప్ ఆఫ్ దట్ ఇఫ్ యూ లర్న్ ఓపెన్ షిఫ్ట్, ఆన్ టాప్ ఆఫ్ దట్ ఓపెన్ షిఫ్ట్ అనేది రెడ్ హ్యాట్ వాడి ప్రోడక్ట్. ఓపెన్ షిఫ్ట్ క్యూబర్నెటిస్ పైనే వాడు డిప్లాయ్ చేసి దాన్ని ఎన్హాన్స్ చేసిండు. సో మీరు క్యూబర్నెటిస్తో పాటు ఓపెన్ షిఫ్ట్ ఆన్ టాప్ ఆఫ్ దట్ నేర్చుకొని మీరు రెజ్యూమేలో ఇప్పుడు ఓపెన్ షిఫ్ట్ అని పెట్టిన వాళ్ళకి ఎంతమందికి కాల్స్ వస్తున్నాయో నాకు చెప్పండి. ఓకే, సో లైక్ మీరు పెట్టకుండా ఉన్నవాళ్ళు వాంట్ నో ఓపెన్ షిఫ్ట్ ఓవర్వ్యూ, లైక్ సింపుల్ ఓవర్వ్యూ కావాలంటే కూడా మన ఛానల్లో ఉంది. ఓకే, సో బట్ ఇఫ్ యూ వాంట్ నో ఇన్ డెప్త్ ఆఫ్ ఓపెన్ షిఫ్ట్ మళ్ళీ నేను ఆల్రెడీ చేస్తున్నది. ఓకే, సో యూ గైస్ కెన్ జాయిన్ ఇట్ 199 మెంబర్షిప్లో జాయిన్ అయితే మీరు ఓపెన్ షిఫ్ట్ వీడియోస్ కూడా చూడొచ్చు రేపటి నుంచి. ఓకే, సో ఆల్రెడీ వీడియోస్ చేసిన, ఓపెన్ షిఫ్ట్లో వీడియో ఉంది, క్యూబర్నెటిస్ సెక్యూరిటీస్లో వీడియో ఉంది, రెండు అప్లోడ్ చేయాలి. ఈరోజు అప్లోడ్ చేస్తా అవి, లేకపోతే రేపు మార్నింగ్ అప్లోడ్ చేస్తా. సో మీరు ఆ సిరీస్ చూస్తుంటే కొద్దీ మీకు యూ విల్ గెట్ వెరీ మచ్ స్ట్రాంగర్ అనమాట. ఎవరైనా క్వశ్చన్స్ అడిగినా కానీ యూ కెన్ ఈజీలీ టాక్ అబౌట్ దెమ్. మధుసూదన్ అన్న, 2019 బ్యాచ్ మెకానికల్ ఇంజనీర్ పాస్ అవుట్, నో ఎక్స్పీరియన్స్ ఇన్ ఐటీ ఆర్ నాన్ ఐటీ, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ దిస్ సైడ్ క్లౌడ్ ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ పైన ఇంట్రెస్ట్ ఉంది, క్లౌడ్ కోర్స్ పైన లర్న్ చేస్తున్నా, అర్థం కాలేదు. అర్థం కాకపోవడానికి ఏముండదు బ్రో, లైక్ క్లౌడ్ సైడ్ వెళ్ళడమే బెస్ట్. మీరు మళ్ళీ ఆ క్లౌడ్ నేర్చుకొని మళ్ళీ డెవాప్ సైడ్ కాకుండా ఓన్లీ క్లౌడ్ పైన దెర్ ఆర్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్. ఓకే, సో బీభత్సమైన ఓపెనింగ్స్ ఉన్నాయి ఓన్లీ క్లౌడ్ పైన. ఇఫ్ యూ గో ఫర్ ఏడబ్ల్యూఎస్, అజ్యూర్ జీసీపీ అజ్యూర్ నేర్చుకుంటే మీకు ఇంకా చాలా స్కోప్ ఉంది. ఓకే, సో జీసీపీ పైన కూడా ఈ మధ్య ఎక్స్క్లూజివ్ జీసీపీ నేర్చుకున్న వాళ్ళకి చాలా ఓపెనింగ్స్ వస్తున్నాయి. అంటే అన్ని మల్టీ క్లౌడ్ పెట్టేసి ఏడబ్ల్యూఎస్, అజ్యూర్
జీసీపీ అన్నీ పెట్టేసే బదులు ఇఫ్ యూ ఓన్లీ కీప్ ఇట్ యాజ్ జీసీపీ, ఓకే. సో నేను జీసీపీలో ఎక్స్పర్ట్, నేను జీసీపీలో అన్ని సర్వీసెస్ నాకు వచ్చు, నేను జీసీపీ నేర్చుకున్నా అని పెడితే కూడా మీకు చాలా చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి, చాలా చాలా వెయిటేజ్ ఉంది. యూ హ్యావ్ లాడ్ ఆఫ్ స్కోప్ విత్ రెస్పెక్ట్ టు ది జీసీపీ, ఓకే. దాని మళ్ళీ మీరు ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ నేర్చుకోవడం అనేది ఇట్స్ అన్ ఓవర్ బర్డన్, ఓకే. సో ఫస్ట్ ఏడబ్ల్యూఎస్ నేర్చుకొని ఓపెన్ సోర్స్ డెవాప్స్కి వెళ్ళండి ఫస్ట్. డైరెక్ట్గా ఏడబ్ల్యూఎస్ డెవాప్స్కో అజూర్ డెవాప్స్కో వెళ్ళకండి, ఎందుకంటే పీపుల్ ఆర్ ఆస్కింగ్ అబౌట్ టెరాఫామ్, పీపుల్ విల్ ఆస్క్ అబౌట్ క్యూబర్నెటీస్, పీపుల్ విల్ ఆస్క్ అబౌట్ యాన్సిబుల్, ఓకే. సో ఇవన్నీ కూడా మీకు వచ్చి ఉండాలి, ఓకే. సో మీకు ఏడబ్ల్యూఎస్ డెవాప్స్కి వెళ్ళినప్పుడు ఏముంటుంది, నథింగ్ బట్ పైప్ లైన్ వాడి పైప్ లైన్ మాత్రమే మీరు యూజ్ చేస్తారు. అజూర్ డెవాప్స్లో కూడా అంతే, ఓకే. సో ఇఫ్ యూ గో ఫర్ ఎనీ ఓపెన్ సోర్స్ డెవాప్స్ కైండ్ లైక్ గిట్లాబ్ సిఐ కన్నా జెన్కిన్స్ కన్నా వెళ్ళి మీరు పైప్ లైన్స్ ఎట్లా క్రియేట్ చేస్తాము, ఫ్లో ఎట్లా ఉంటుంది అని నేర్చుకున్నారనుకోండి, మీరు ఏ డెవాప్స్లోకి వెళ్ళినా కానీ ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ టు లర్న్. సో క్లౌడ్ నేర్చుకున్న తర్వాత గో ఫర్ ఎనీ ఓపెన్ సోర్స్ డెవాప్స్ instead of going for this particular AWS or Azure DevOps को వెళ్ళే బదులు, ఓకే. సో దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. అండ్ ఆల్సో మీకు రాదు అనేసి ఏమీ ఉండదు, అంటే లైక్ ఇట్ డిపెండ్స్ ఆన్ వేర్ యు ఆర్ గోయింగ్, అంటే ఎక్కడ కోచింగ్ తీసుకున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇఫ్ యు ఆర్ టేకింగ్ కోచింగ్ ఆర్ ట్రైనింగ్ ప్రాపర్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినారో లేకపోతే మీరు ఆన్లైన్ వెళ్ళినారో నాకు తెలియదు, కానీ 10 months అనేది ఇట్స్ అ హ్యూజ్ టైం, ఓకే. సో మీరు 10 months స్పెండ్ చేసిరంటే యూ హ్యావ్ స్పెండ్ లాడ్ ఆఫ్ టైం. దాంట్లో మీకు అర్థం కాలేదు అంటే లైక్ యూ హ్యావ్ టు లైక్ వై. మీరు ఏడబ్ల్యూఎస్ మీకు డెవాప్స్ పరంగా కాన్సెప్ట్స్ కావాలంటే మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి, ఒకసారి చూడండి, మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. అర్థం కాకపోవడం అనేది ఉండదు మోస్ట్. లేకపోతే మీకు అసలు దానిపైన మీకు గ్రిప్ రావట్లేదు అంటే then you need to change your domain, okay. So go for any tableau కానీ బిజినెస్ ఇంటెలిజెన్స్ కానీ లేకపోతే టెస్టింగ్ కానీ ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ ఇట్లాంటి వాటికి వెళ్ళడానికి ట్రై చేయండి. హరీష్ బాబు ప్రజెంట్ ఎక్స్పీరియన్స్ పెట్టడం కష్టం అంటున్నారు. కొన్ని కంపెనీస్లో ఇప్పుడు అదే చెప్పినా కదా, చాలా టైట్ చేసేసి లైక్ అన్ఇమాజినబుల్ స్ట్రిక్ట్. సో యా ఫేక్ ఎక్స్పీరియన్స్ అనేది 2010 నుంచి చూస్తున్నాను నేను. లైక్ వెన్ ఐ వాజ్ వర్కింగ్ టీసీఎస్, ఓకే. 2010లో నేను టీసీఎస్లో వర్క్ చేసిన 2010-11 పీరియడ్లో. అప్పటి నుంచే ఫేక్ అనేది రన్ అవుతుంది, ఇట్స్ నాట్ ద న్యూ థింగ్, ఓకే. సో అంటే నేను జాయిన్ అవ్వక ముందు మనం బీటెక్ చేసి, అంటే నేను బీటెక్ చేసే టైంలో కూడా ఫేక్ ఎక్స్పీరియన్స్ రన్ అవుతుంది. ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు అప్పటికి కూడా, ఓకే. ఇప్పుడు ఎందుకు ఎలివేట్ అయింది, ఇప్పుడు ఎందుకు ఫోకస్లోకి వచ్చింది అంటే ది నంబర్ ఆఫ్ పీపుల్ ఒకప్పుడు ఎట్లుండేదంటే ఫేక్ పెట్టుకొని వస్తే వాడే ఇంటర్వ్యూ చేసేటోడు, అంటే వాడే ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేటోడు, వాడే జాబ్ క్రాక్ చేసేటోడు, వాడే కమ్యూనికేట్ చేసేటోడు, లోపలికి వచ్చినాక నేర్చుకొని వాడు రెగ్యులరైజ్ అయిపోయేటోడు. అట్లా మా దాంట్లో చాలామంది ఉండే మేము చేసేటప్పుడు. వాళ్ళు ఏంటంటే ఫస్ట్ తెలిసిపోతుంది మనకి ఒక ఎంప్లాయీ ఫేకే కాదా అనేది మనకి అర్థమైపోతుంది. బట్ బీజీసీలో అప్పుడు వాళ్ళు బ్యాక్గ్రౌండ్ చెక్ ఆర్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో దోస్ గైస్ మేనేజ్డ్ ఇట్. ఇప్పుడు ఏమైపోయిందంటే రైట్ 2020 నుంచి హ్యూజ్ నంబర్ ఆఫ్ ఫేక్ ఎక్స్పీరియన్సెస్. అంటే లైక్ నంబర్ పెరిగింది అని ఎందుకు చెప్తున్నానంటే ఎవ్వరు కూడా వాళ్ళ ఇంటర్వ్యూ వాళ్ళు అటెండ్ అవ్వలేదు, దట్ ఈస్ ద ప్రాబ్లం, ఓకే. సో దే వెంట్ ఫర్ ప్రాక్సీయో లేకపోతే దే వెంట్ ఫర్ బ్యాక్ డోర్స్. ఇవి ఎక్కువ అయిపోయేసరికి ఏమైపోయిందంటే ఆర్గనైజేషన్లో ఒక బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేసింది అనమాట. అంటే లైక్ దీస్ గైస్ ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్, ఓకే. సో
మళ్ళీ ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకే బర్డన్ పడడము, వాళ్ళే ఎక్కువ జాబ్ చేయడము, వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినా అర్థం అవ్వకపోవడము, ఇట్లాంటి సినారియోస్ ఎక్కువైపోయేసరికి స్క్రూటినిటీ అనేది ఎక్కువ అయిపోయింది. అండ్ వెన్ దిస్ గై ఈ అసెంచర్ వాడు ఎప్పుడైతే ఓపెన్లో పబ్లిక్లో చెప్పిండో మేము ఫేక్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని 100 మందినో 200 మందినో తీసినామని ఎప్పుడైతే చెప్పిండో అది చాలా ఓపెన్ పబ్లిక్ అయిపోయింది. అది అందరికీ తెలుసు, అన్ని ఆర్గనైజేషన్స్కి తెలుసు దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ కమింగ్ విత్ ది ఫేక్ ఎక్స్పీరియన్స్. బట్ వెన్ దీస్ గైస్ హ్యావ్ ఓపెన్డ్ అప్, ఓకే, సో వెన్ దీస్ గైస్ హ్యావ్ ఓపెన్డ్ అప్ దెన్ దాట్ వెంట్ బ్లాస్టింగ్. ఓకే, సో అందుకోసమని ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా చాలామంది తీసేస్తున్నారు అనేసి. అది ఊరికే తీయట్లేదు అది. ఓకే, సో దేర్ ఈస్ సంథింగ్ హ్యాపెనింగ్. ఓకే, సో ర్యాండమ్ బీజీవీస్. ఓకే, నేను మొన్న కూడా చెప్పిన ఒక వీడియోలో ఏం చేస్తున్నారంటే ఈ హెచ్ఆర్ మేనేజర్లు, టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే దే ఆర్ ఆస్కింగ్ మేనేజర్స్ టు ఫైండ్ అవుట్ పీపుల్ హూ ఆర్ నాట్ ఏబుల్ టు కమ్యూనికేట్ ఆర్ హూ ఆర్ నాట్ ఏబుల్ టు డూ ది జాబ్ ఈవెన్ ఆఫ్టర్ గివింగ్ రిపిటేటివ్ కేటీస్. ఓకే, వాళ్ళ మేనేజర్స్కి ఎంప్లాయీస్కి ఐడియా ఉంటుంది కదా. ఓకే, సో ఇప్పుడు ఇప్పుడు నేను యాజ్ ఎ లీడ్గా ఉన్నా అనుకోండి, ఎవరన్నా ఇప్పుడు నా కింద పని చేస్తున్నారు అనుకోండి, ఐ నో లైక్ హూ ఈస్ వర్కింగ్, హూ ఈస్ నాట్ ఏబుల్ టు వర్క్. ఓకే, ఎవరు ఫేక్తో వచ్చారు, ఎవరు ఫేక్తో రాలేదని మనకు తెలిసిపోతుంది. సో వాట్ దే ఆర్ డూయింగ్ ఇస్ దే ఆర్ ఆస్కింగ్ దెమ్ టు గివ్ ద లిస్ట్. దీస్ గైస్ ఆర్ డూయింగ్ బీజీవీ. మళ్ళీ బీజీవీ చేసినప్పుడు ఏమైపోతుందంటే ఇప్పుడు నేను ఒక ఫేక్ ఎక్స్పీరియన్స్ వాడి దగ్గరికి వెళ్ళి సర్టిఫికేట్ తీసుకున్నప్పుడు వాడు ఆ సర్టిఫికేట్ని ఒక 400 500 మందికి ఇస్తాడు ఆల్ ఓవర్. నాట్ 500 600 చాలా మందికి ఇస్తాడు. ఓకే, సో 5000 10,000 మందికి ఇస్తాడు. 5000 10,000 మందికి ఇచ్చినప్పుడు అందులో కనీసము ఒక 6000 7000 ఎంప్లాయీస్ ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉంటారు ఆ ఫేక్ ఎక్స్పీరియన్స్తోనే. ఎందుకంటే మీరు ఇప్పుడు బెంగళూరుకి వెళ్ళినా, హైదరాబాద్కి వెళ్ళినా, చెన్నైకి వెళ్ళినా, కోల్కతా వెళ్ళినా, ఇవే 4 బేసులు ఎక్కువ ఫేకులు ఇచ్చేటి. అన్నిట్లో కూడా మీకు సిమిలర్ కంపెనీస్ రన్ అవుతూ ఉంటాయి. ఓకే, సో సిమిలర్ కంపెనీస్ ఎక్కువ రన్ అవుతుంటాయి. ఇక్కడ హైదరాబాద్లో ఫేక్ ఇచ్చేవాడు ఏదైతే కంపెనీస్ యూజ్ చేస్తున్నాడో బెంగళూరులో కూడా అవే ఉంటాయి. ఎందుకంటే వీళ్ళందరూ కూడా దోస్తులు ఉంటారు. ఓకే, వీళ్ళందరూ కూడా మేజర్గా చేసేటోళ్ళు అందరూ కూడా ఒకటే గ్రూప్ ఉంటారు అనమాట వీళ్ళు. సో అట్లా వచ్చినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు చాలా మందికి ఇచ్చేసేసరికి అదే ప్రాబ్లం అయింది మొన్న కూడా దీంట్లో అసెంచర్లో కూడా. అక్కడ ప్రాబ్లం ఏమైపోయిందంటే అసెంచర్లో హెచ్సిఎల్లో అనుకుంటా, హెచ్సిఎల్లో కూడా. సో అక్కడ ఏమైపోయిందంటే ఇప్పుడు దొరికినప్పుడు ఈ కంపెనీతో వీడు బీజీవీ రెడ్ అంటే ఇది ఫేక్ కంపెనీ అని తెలిసిపోయి ఈ కంపెనీతో ఎవడోడు ఉన్నాడు మన కంపెనీలో చూసినారు. ఒక 40 మంది 50 మంది వెళ్ళినారంట. కథం అంత 100 మందిని పింక్ స్లిప్ ఇచ్చేసి పంపించేసారు. సో అట్లా జరుగుతుంది ఇప్పుడు. సో అట్లా చాలా టైట్ అయిపోతుంది. సో ఈ ప్రాబ్లం ఎక్కువ ఎలివేట్ అవ్వడానికి రీజన్ అది. ఎక్కువ ఎలివేట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఫేక్ ఎంప్లాయీస్కి వెళ్ళినప్పుడు వర్క్ చేయకపోవడం. ఓకే, చెప్పినా అర్థం చేసుకోకపోవడం, కమ్యూనికేట్ చేయలేకపోవడం. ఇప్పుడు మీటింగ్ ఉంది, ఒక మీటింగ్ జరుగుతున్నప్పుడు మీరు స్కిప్ చేసినారు, అమ్మా ఇది మనకు రాదురా బాబు మనం స్కిప్ చేసాం ఈ మీటింగ్. అట్లా 2 సార్లు 3 సార్లు స్కిప్ చేసినప్పుడు వాళ్ళకి అర్థమైపోతుంది. అంటే వీడు ఫ్రెష్ మొన్న జాయిన్ అయినోడు మీటింగ్ అటెండ్ అవ్వట్లేదు అంటే ఈజ్ లైక్ వాడు భయపడుతున్నాడో ఏదో ఉంటుంది. లేకపోతే ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు ఇమీడియట్గా ఆన్సర్ చేయకపోవడం, నేను చూస్తా అని చెప్పడం, మళ్ళీ 2-3 అవర్స్ తర్వాత ఇది ఇట్లా చేసిన అని చెప్పడం. సో అవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు నాకు మీకు ఒకటి ఏదైనా టాస్క్ ఇచ్చారనుకోండి, స్పాంటేనియస్గా మీకు అర్థమైపోతుంది క్యూబర్నెటిసే ఉంది. ఓకే, దీనిపైన ఇది ఎర్రర్ వస్తుంది, టాలరేషన్ ఉందని చూడు అంటే యా నేను చెక్ చేస్తాను అనేసి ఏదో ఒకటి చెప్తారు వానికి. అంటే ఇలా టెయిన్స్ ఉన్నాయేమో అందుకని వస్తలేదు, అందుకని కూర్చుంటలేదు పాడు అనేసి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. అదే మీరు ఏం నేర్చుకోకుండా వెళ్ళినప్పుడు టెయిన్స్ అండ్ టాలరేషన్ అంటే ఏంది కూడా అర్థం కానప్పుడు "ఆ, ఓకే 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 ఓకే" అంటారు. తర్వాత ఎవడో సపోర్ట్ ఇస్తే వానికి ఫోన్ చేస్తారు, వాడు చెప్తాడు. అప్పుడు ఏమవుతుంది, అప్పుడు అర్థమైపోతుంది కదా. 1-2 సార్లు చూస్తారు అంతే. ఓకే, సో తర్వాత లైక్ పీపుల్ విల్ నో. ఓకే, సో మనము అనుకుంటాం కానీ లోపల ఉన్న వాళ్ళకి అర్థమైపోతుంది. బ్రో 4 years ఎక్స్పీరియన్స్ పెట్టి 1 year లైనెక్స్ అడ్మిన్ డెవాప్స్ ఎక్స్పీరియన్స్ లైనెక్స్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతారా?
మా ఫ్రెండ్కి నేను చెప్పిన కదా 14 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది మా వాడికి. ఫస్ట్ కంపెనీ నుంచి పిఎఫ్ డీటెయిల్స్, ఫస్ట్ కంపెనీ నుంచి అంటే ఎప్పుడు 2008 2009 టైం నుంచి ఎవ్రీథింగ్ అడిగినారు. ఎవ్రీథింగ్ దే విల్ ఆస్క్ వెన్ దే ఆర్ డూయింగ్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్, దే నీడ్ ఎవ్రీథింగ్. ఇట్స్ నాట్ లైక్ ఒకప్పుడు ఉండేది. ఒకప్పుడు ఏముండేది అంటే లాస్ట్ 1 ఇయర్ వెరిఫికేషన్ చేద్దాము సరిపోతుంది అనుకునేటోళ్ళు. ఇప్పుడు అట్లా చేయట్లేదు, మొత్తం అన్నీ చేస్తున్నారు. ఎందుకంటే ప్యాకేజ్లు అట్లా అయిపోయినాయి. ఓకే, సో పీపుల్ ఆర్ ఆస్కింగ్ హ్యూజ్ ప్యాకేజెస్, చాలా ఎక్కువ ప్యాకేజ్. ఫేక్ పెట్టుకొని వెళ్ళినప్పుడు మీరు ఇంత అడగకండి, తక్కువ అడగండి అంటే ఓడినట్లేదు. లేదు లేదన్నా మా ఫ్రెండ్కి వచ్చింది నాకెందుకు రాదు, మా వాడికి వచ్చింది నాకెందుకు రాదు, వీడికి వచ్చింది నాకెందుకు రాదు అని ధోరణిలో వెళ్తున్నారు. మళ్ళీ బయటకు వచ్చేసి అన్న అనవసరంగా అన్న చేసిన అన్న, అన్న అనవసరంగా ఎట్లా చేసిన అన్న చెప్పినప్పుడు విన్నారు. ఎవరు లోపలికి వెళ్ళిన తర్వాత సఫర్ అవుతారు, బయటకు వచ్చిన తర్వాత రియలైజ్ అవుతారు. ఎవరైనా అంతే కదా. లైక్ ఇప్పుడు పరిగెడితే కింద పడిపోతారో అన్నాం అనుకోండి, వాడు పడనంత వరకు పరిగెడుతూనే ఉంటాడు. నాకేమైతే నేను రోజు పరిగెడుతున్నాను అనేసి. పడ్డప్పుడు తెలుస్తుంది అరే ఇట్లా పరిగెట్టొద్దు అని. యాక్సిడెంట్లు అవుతుంటాయి కదా అందుకే. అరే స్పీడ్ వెళ్ళొద్దురా అంటే ఎవడినాడు, హెల్మెట్ పెట్టుకొని రా అంటే ఎవడినాడు. పడి వాడు హెల్మెట్ పెట్టుకొని ఆడికి ఏదే అయ్యే వరకు అరే నిజంగానే స్పీడ్ వెళ్ళొద్దు, హెల్మెట్ పెట్టుకోవాలి, లేకపోతే మనము బతకలేము అనేసి. ఇది కూడా అంతే, ఎన్నిసార్లు చెప్పినా వాడిని చూసి వీడిని చూసి ప్యాకేజీలు పెట్టకండి, మీ కేపబిలిటీ బట్టి మీరు ప్యాకేజ్ పెట్టుకోవాలి. అంతేగా. ఇప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఐ నో హిస్ కేపబిలిటీ, ఐ నో వాట్ హీ కెన్ డూ, ఐ నో వాట్ హీ కెనాట్ డూ. ఓకే, వాడి కమ్యూనికేషన్ ఎంత ఉంది అనేసి. ఒకరోజు వచ్చేసి ఐ వాంటెడ్ టు గో టు ఐటీ, లైక్ నాకు జీతం సరిపోతలేదు నేను చేస్తున్న దాంట్లో, ఐ వాంట్ హ్యూజ్ ప్యాకేజ్. ఓకే, నాకు వేరే ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు చెప్తున్నారు చాలా ఈజీ అయిపోయిందంట ఇప్పుడు కోవిడ్ టైంలో లోపలికి వెళ్ళడం, నేను ఖచ్చితంగా నాకు జాబ్ కావాలి. నేను అన్నా లైక్ యూ ఐ నో యువర్ కేపబిలిటీస్. ఓకే, సో హౌ మచ్ యూ కెన్ కోప్ అప్, నువ్వు ఎంత నేర్చుకుంటావు ఎంత నేర్చుకోవో నాకు తెలుసు. నీది గురించి నీకు తెలియకపోతే ఎట్లా? రైట్, నీ గురించి నీకు తెలవాలి. ఓకే, ఐ ఎక్స్ప్లెయిన్ హిమ్. ఓకే, సో ఐటీ అంటే ఇట్లుంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత యూ నీడ్ టు కమ్యూనికేట్ విత్ ది క్లయింట్. యూఎస్ వాడు ఉంటాడు, యూకే వాడు ఉంటాడు. ఓకే, నేను మాట్లాడే ఇంగ్లీషే నీకు అర్థం కాదు అప్పుడప్పుడు. బయటోడు మాట్లాడినప్పుడు ఎట్లుంటుంది ఇంగ్లీష్? ఓకే, యూ నీడ్ టు కమ్యూనికేట్ త్రూ ఈమెయిల్స్, చాటింగ్. హౌ హౌ గుడ్ యు ఆర్ ఇన్ టు ది స్పెల్లింగ్స్, ఇవన్నీ కూడా టోటల్ నాన్ ఐటీ సైడ్ ఉన్నాడు అనమాట మా వాడు. సో నేను ఇవన్నీ అడిగేసరికి లైక్ ఈజ్ ఆల్సో లైక్ కరెక్టే, కానీ మా ఫ్రెండ్ ఇట్లా చెప్పినాడు ఈజీ అయిపోయిందంట, లోపలికి వెళ్ళిన తర్వాత ఈజీగా మేనేజ్ చేసేయచ్చు అంట, లోపల ఏమి ఉండదంట కదా ఐటీలా. దట్స్ టోటల్లీ రాంగ్. అది చాలా ఇప్పుడు నాకు క్లోజ్గా ఉండేవాడి గురించి నాకు తెలుస్తుంది. వాడి ఫ్రెండ్ ఏంటిది ఎప్పుడో ఒకసారి కలుస్తాడు, అంటే ఒక 1 ఇయర్కో 2 ఇయర్స్కో ఒకసారి కలుస్తాడు. అప్పుడు వాడి అభిప్రాయం కరెక్టే, ఎందుకంటే వీడి కేపబిలిటీస్ వాడికి తెలియదు కాబట్టి. అంతేగా, వీడి కేపబిలిటీస్ ఎవరికి తెలియాలి? వాడి కేపబిలిటీస్ వాడికే తెలియాలి. అప్పుడు వేరే వాడు వచ్చి చెప్తేనే వెళ్ళిపోతా, వేరే వాడు వచ్చి చెప్తున్నాడు వానికి 10 లక్షలు వచ్చిందంట నాకు కూడా వస్తుంది అన్నాడు. వాడు వస్తుంది అన్నాడు కాదు, నీకు వస్తుందా లేదా అనేది నువ్వు థింక్ చేసుకోవాలి, లేకపోతే రాదు. అట్లా బిస్కెట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. లోపలికి వెళ్ళి ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్ళిన, బ్యాక్గ్రౌండ్ ఏమంటారు బ్యాక్ డోర్ వెళ్ళిన వాళ్ళు, ఇట్లా ప్రాక్సీ పెట్టుకొని వెళ్ళిన వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. మన సబ్స్క్రైబర్సే నాకు చాలామంది ఫోన్ చేసిన వాళ్ళు ఉన్నారు. అన్న నేను ప్రాక్సీ పెట్టుకొని వెళ్ళినా, నాకు ఇట్లా ప్రాబ్లం అవుతుంది లోపలికి వెళ్ళిన తర్వాత, నేను ఏం చేయాలి? ఓకే, సో ఇట్లా అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, నేను అందుకోసమనే ఎప్పుడు కూడా అది ఎంకరేజ్ చేయను. ఇప్పుడైతే చాలా టైట్ అయిపోయింది. ఎనీవే, లైక్ యూ గైస్ నీడ్ టు బి వెరీ కాషియస్. అండ్ ఆల్సో ప్రతి ఎక్స్పీరియన్స్ మీరు ఎన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ పెట్టండి, 15 పెట్టండి, 16 పెట్టండి, 20 ఏళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ పెట్టండి. 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ కొన్ని కూడా ప్రెసిడెంట్ సారీ వైస్ ప్రెసిడెంట్ లెవెల్, సిఓ లెవెల్. ఓకే, సో అంత పెద్ద లెవెల్ ఎక్స్పీరియన్స్ వాడిని కూడా మొత్తం బాటమ్ టు టిల్ డేట్ చెక్ చేస్తున్నారు. ఓకే, బ్యాక్గ్రౌండ్లో. ఇట్స్ నాట్ దట్ లైక్ నేను ఓన్లీ లాస్ట్ ఇయర్ ఉంటే చాలు అనేది కాదు. ఓకే, సో యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ ఆన్ దట్. ప్రజెంట్ ఎక్స్పీరియన్స్ పెట్టడం కష్టం అయిపోయింది. ఓకే.
కేహెచ్ ఇంటర్వ్యూ క్లియర్ చేయడానికి ఎంతవరకు? రామ్ చంద్ర అన్న చెప్పండి బ్రో. ఏడబ్ల్యూఎస్, అజూర్, జీసీపీలో ఏది ఎక్కువ యూజ్ చేస్తున్నారు? ఏది ఎక్కువ యూజ్ చేస్తున్నారని లేదు, మార్కెట్లో జాబ్స్ ఎక్కువ మీకు జీసీపీలో అజ్యూర్లో ఉన్నాయి, ఏడబ్ల్యూఎస్లో కూడా ఉన్నాయి. కాకపోతే జనాలు ఏడబ్ల్యూఎస్లో ఎక్కువ ఉన్నారు, జీసీపీలో చాలా తక్కువ. అజ్యూర్లో యావరేజ్గా ఇప్పుడు చాలామంది అజ్యూర్ కూడా నేర్చుకుంటున్నారు కాబట్టి అజ్యూర్లో కూడా యావరేజ్ ఉన్నారు. ఓకే, సో కాంపిటీషన్ని బట్టి మనం మార్కెట్లోకి వెళ్ళాలి. ఓకే, సో మీరు యూసేజ్ బట్టి వెళ్ళొద్దు. ఓకే, సో యూసేజ్ అనేది ఎప్పుడైనా సరే ఏడబ్ల్యూఎస్లో ఇప్పుడు మస్తు సర్వీసెస్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఏడబ్ల్యూఎస్ మార్కెట్లో యూజ్ చేస్తారు. స్టిల్ రెవెన్యూ వైజ్ చూసుకున్నా మీకు ఏడబ్ల్యూఎస్ఏ టాప్లో ఉంది. ఓకే, సో బట్ ప్రాఫిట్స్ వైజ్ చూసుకుంటే మీకు అజ్యూర్ ఎక్కువ టాప్లోకి వచ్చేసింది ఇప్పుడు. అండ్ ఆల్సో జీసీపీ గూగుల్ అంటే గూగుల్ ప్రోడక్టే. ఓకే, సో లాడ్ ఆఫ్ అనలాటిక్స్, డేటా సైన్స్ ఇట్ సైడ్ ఉన్న ప్రాజెక్ట్స్ అందరు కూడా జీసీపీఏ వాడుతున్నారు. డేటా సైడ్ ఉన్న అందరు కూడా జీసీపీఏ వాడుతున్నారు. గిరిధర్ బ్రో, సర్టిఫికేషన్ కోసం క్లియర్గా ఎంత ఖర్చు అవుతుంది, ఏమేమి కావాలో సారీ, ఏ సర్టిఫికేట్ బ్రో? లైక్ ఏడబ్ల్యూఎస్ ఒక ప్రైజ్ ఉంది, అజూరో ప్రైజ్ ఉంది, జీసీపీఓ ప్రైజ్ ఉంది. మీకు అఫీషియలే కదా, మీరు డైరెక్ట్ వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేయండి. మీరు ఏ సర్టిఫికేట్ రాయాలనుకుంటున్నారు, ఏడబ్ల్యూఎస్ అసోసియేటా, ఆర్కిటెక్టా, డెవలపరా, డెవాప్సా, అందులో కూడా కేటగిరీస్ ఉన్నాయి, దాన్ని బట్టి ప్రైజ్ ఉంటుంది. ఆల్రెడీ చేసినాం మీకు సర్టిఫికేషన్, ఎక్స్పర్ట్ ప్లేలిస్ట్లో ఉంటుంది, ఎక్స్పర్ట్ టాక్ అని ప్లేలిస్ట్ ఉంది కదా, దాంట్లో ఉంటుంది ఆల్రెడీ. బ్రో వాంటెడ్ టు మీట్ యూ, హౌ కెన్ వి? కాల్ చేయొచ్చు బ్రో, మీట్ అవ్వాల్సిన అవసరం ఏమి. నేను కూడా ప్లేస్ కోసమే చూస్తున్నా, లైక్ ఐ వాంటెడ్ టు స్టార్ట్ సంథింగ్, నేను ఆల్రెడీ చెప్పిన అది. ఓకే, సో వేర్ ఐ వాంటెడ్ టు గివ్ లైక్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మీరు ఎంతసేపు మాట్లాడాం కదా, ఫేక్ ఎక్స్పీరియన్స్ యూనిటీ టైట్ అయిపోయింది బాగా అనేసి. ఐ వాంటెడ్ టు ఎవరైతే ఆల్రెడీ నేర్చుకున్నారో డెవాప్స్, ఓకే, సో ఐ వాంటెడ్ టు గివ్ దెమ్ ది ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్. అంటే లైక్ నాట్ ఇన్ అ బ్లైండ్ వే, బట్ యూఆర్ ఆల్రెడీ ట్రైన్డ్. అంటే లైక్ ఐ వాంటెడ్ టు క్రియేట్ ఎ గ్రూప్ ఆఫ్ 20 పీపుల్ అండ్ ఐ వాంటెడ్ టు స్టార్ట్ సంథింగ్ అవుట్. అంటే జీతం లేకుండా యు గైస్ నీడ్ టు పే యువర్ సెల్ఫ్ అట్లా. దట్ ఈస్ ఆల్రెడీ దేర్ ఇన్ ది మార్కెట్, బట్ ఐ వాంటెడ్ టు డూ ఇన్ అ డిఫరెంట్ వే. చూసాం అది ఎప్పుడైతుంది ఏమవుతుంది అని దాని మీద సపరేట్ వీడియో చేద్దాం అనుకుంటున్నా. అప్పుడు చేసినప్పుడు యూ గైస్ విల్ లైక్ వాట్ ఎగ్జాక్ట్లీ ఐఎమ్ థింకింగ్. సూపర్ బ్రో నాగబాబు, థ్యాంక్స్ బ్రో. ఆర్కే అన్న ప్రోగ్రామింగ్ అడుగుతున్నారు ఎట్లా అన్న? మీరు పెడితే ఖచ్చితంగా అడుగుతారు బ్రో. లైక్ ప్రోగ్రామింగ్ అనేది నేను ఆల్రెడీ చెప్పిన మీకు, వితౌట్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్, స్క్రిప్టింగ్ నాలెడ్జ్ మీరు ఐటీలోకి రావద్దు, సర్వైవ్ అవ్వలేరు ఇప్పుడు ఐటీలో. ఒకప్పుడు ఉండేది 2008, 2009, 10, 15 వరకు ఉండేది. ఓకే, ఇప్పుడు అంతా ఆటోమేషన్ ఆటోమేషన్ ఆటోమేషన్, ఎక్కడ చూడండి ఆటోమేషన్. అట్లీస్ట్ మీకు బ్యాష్ స్క్రిప్టింగ్, షెల్ స్క్రిప్టింగ్, పవర్ షెల్లో, పైథాన్, ఓకే, సో ఇట్లాంటి బేసిక్ ప్రోగ్రామింగ్ ఆర్ షెల్ స్క్రిప్ట్స్ అన్న రావాలి, లేకపోతే ఇట్స్ వెరీ వెరీ ఇంపాసిబుల్ ఫర్ యూ టు సర్వైవ్ ఇన్ ది మార్కెట్. బట్ డెఫినెట్గా కొంతమంది అడుగుతారు. ఓకే, సో ఇఫ్ దే హ్యావ్ అ రిక్వైర్మెంట్, ఓకే, సో డెఫినెట్లీ దే విల్ ఆస్క్. ఓకే, సో కాకపోతే లైక్ వాట్ యు ఆర్ మెన్షనింగ్ ఇన్ ద రెజ్యూమే అనేది చాలా ఇంపార్టెంట్. యు ఆర్ మెన్షనింగ్ దట్ ఇన్ ద రెజ్యూమే, దెన్ దే విల్ ఆస్క్. మీరు ఏమి పెట్టకపోతే రెజ్యూమేలో అడగరు అసలు. మీరు ఇప్పుడు గురువి పెట్టారనుకోండి, దే విల్ డెఫినెట్లీ ఆస్క్ అబౌట్ గురువి. మీరు పైథాన్ పెట్టినారనుకోండి, దే విల్ డెఫినెట్లీ ఆస్క్ అబౌట్ పైథాన్. మీరు ఏం పెట్టకుండా బ్యాష్ స్క్రిప్టింగ్, ఓకే, సో మేము మా పైప్ లైన్స్ అన్ని బ్యాష్లో రాస్తాము, లేకపోతే గిట్ ల్యాబ్లో, యామల్స్లో రాస్తాము అంటే, దెన్ యువర్ ఇంటర్వ్యూ విల్ గో ఆన్ విత్ ద యామల్స్. దీపక్, థ్యాంక్ యూ అన్న ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. Rohit, what are skills required for cloud entry level jobs, and is there are jobs in cloud for ఎంట్రీ లెవెల్ జాబ్స్ అనేది ఏంటంటే మీ దగ్గర నుంచి వాడు ఎక్స్పీరియన్స్ ఎక్స్పెక్ట్ చేయడు, అంతేగాని మీకు నాలెడ్జ్ ఎక్స్పెక్ట్ చేయడం అనేది తప్పు. ఓకే, ఎంట్రీ లెవెల్ జాబ్ అయినా ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ ద ఏడబ్ల్యూఎస్ ఆర్ అజ్యూర్, షుడ్ నో ది సర్వీసెస్, ఎవ్రీ సర్వీస్ ఐడియా ఉండాలి మీకు. ఓకే, సో
ఏం నేర్చుకున్నారు? ఎంట్రీ లెవెల్ జాబ్ అంటే ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ అసోసియేట్ చేసిన వాడు వస్తాడు, ఏడబ్ల్యూఎస్ ఆర్కిటెక్ట్ వస్తాడు, ఏడబ్ల్యూఎస్ డెవలపర్ వస్తాడు, ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ వాడు కూడా వస్తాడు. అంతే కదా, ఇప్పుడు ఫ్రెషర్స్ కూడా అందరూ ఏడబ్ల్యూఎస్ డెవాప్స్కి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వీళ్ళందరిట్లో వేర్ యు ఆర్, అంటే లైక్ మీరు ఎక్కడున్నారు అనేది ఇంపార్టెంట్, మీరు ఎంత నేర్చుకున్నారు అనేది ఇంపార్టెంట్, మీరు ఏ ప్రాజెక్ట్ చేసినారు, మీరు గిట్లా మీ గిట్ హబ్లో మీ ప్రాజెక్ట్ పెట్టినారా, ఐ యూ షోకేసింగ్ దట్ ఇన్ యువర్ రెజ్యూమే. ఓకే, ఇఫ్ దే ఆస్క్ అబౌట్ యువర్ ప్రాజెక్ట్, హౌ కేపబుల్ యూ ఆర్ టు టాక్ అబౌట్ దట్ ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ అనగానే నేను ఎక్కడనో తీసుకుంటే అమీర్పేటలోకి వెళ్ళేసి ఒక ప్రాజెక్ట్ కొనేసుకుందాము. ఓకే, సో దాన్ని మనం రెజ్యూమేలో పెట్టుకోవచ్చు. గిట్ హబ్లో వాడు కోడ్ అంత ఇస్తాడు, ఆ కోడ్ని తీసుకెళ్ళి నేను పెట్టేస్తా. లేకపోతే యుడెమీలో కోర్స్ తీసుకుంటా, ఆ కోర్స్లో వాడు నాకు ఈ ప్రాజెక్ట్ చెప్పినాడు, ఆ ప్రాజెక్ట్ని తీసుకెళ్ళి నేను ఆడ పెట్టేసి రెజ్యూమేలో పెట్టేస్తా అంటే వర్కౌట్ కాదు. అంటే ఆ ప్రాజెక్ట్ గురించి వాడు ఇన్ అండ్ అవుట్ అడుగుతాడు. ఆ ప్రాజెక్ట్లో మీరు ఏం చేసిరు అనేది మీకు తెలియాలి, దాన్ని ఎందుకు చేస్తారో మీకు తెలియాలి, దాని యూజ్ ఏందో మీకు తెలియాలి, దాన్ని ఎట్లా ఎక్స్పోజ్ చేస్తారో మీకు తెలియాలి, దాన్ని ఎట్లా సెక్యూర్గా పెట్టుకుంటున్నారో మీకు తెలియాలి. సో ఇవన్నీ తెలియాలంటే మీకు అన్ని సర్వీసెస్ గురించి ఐడియా ఉండాలి. సో నేను ఇప్పుడు ఆ ఎంట్రీ జాబ్ అన్నాను అనుకోండి, నేను ఇప్పుడు సింపుల్గా ఇప్పుడు ఐఎమ్ హైరింగ్ డెవాప్స్ ఫ్రెషర్స్ అనేసి పెడితే నాకు ఒక 200-300 రెజ్యూములు వస్తాయి. 200-300 రెజ్యూమేలో హౌ యూనిక్ యు ఆర్. ఓకే, మీరు యూనిక్ ఎక్కడున్నారు? ఓకే, సో ఎందుకంటే అందరూ డెవాప్స్ నేర్చుకుంటున్నారు, అందరికీ వచ్చు, అందరూ ఫ్రెషర్సే. ఓకే, సో అందరికీ సర్టిఫికేషన్స్ ఉన్నాయి, అందరి దగ్గర ప్రాజెక్ట్స్ ఉన్నాయి. బట్ వాట్ డిఫరెంట్ యూ హ్యావ్ డన్? ఓకే, సో అందరి దగ్గర ప్రాజెక్ట్స్ ఉన్నప్పుడు అందరు ప్రాజెక్ట్స్ చెయ్యరు. ఓకే, ఎవరో చేసిన ప్రాజెక్టులు పెట్టుకుంటారు. ఇన్స్టిట్యూట్లో చిన్న టామ్ క్యాట్ ప్రాజెక్ట్ చెప్తాడు, ఆ టామ్ క్యాట్ ప్రాజెక్ట్ పెట్టుకొని వస్తారు చాలామంది. సో నేను ఏం చేస్తా, అందరినీ స్క్రూటినీ చేసినప్పుడు ఓకే, ఒక 100 మంది టామ్ క్యాట్ పెట్టినారు, వద్దు మనకి. ఓకే, సో దిస్ ఇస్ జస్ట్ అ బేసిక్ ప్రాజెక్ట్. ఓకే, ఇంకొక 50 మంది ఉన్నారు. ఓకే, సో కొంచెం క్యూబర్నెటీస్ పెట్టినారు. ఓకే, సో ఇంకొక 50 మంది ఉన్నారు, క్యూబర్నెటీస్తో పాటు దే హ్యావ్ టాక్డ్ అబౌట్ సెక్యూరిటీ. ఇంకో 50 మంది ఉన్నారు. ఓకే, సో దే డిడ్ అ వెరీ గుడ్ ప్రాజెక్ట్ ఫ్లో గురించి, గిట్ హబ్లో అన్ని సర్వీసెస్ గురించి మాట్లాడుతున్నారు. ఓకే, సో అట్లా ముందున్న 200 మందిని మనం పక్కన పడేస్తాం. ఓకే, సో తర్వాత ఇంకెవరు వస్తున్నారు, తర్వాత వాళ్ళ దాంట్లో ఎవరు బెస్ట్ ఉన్నారు అనేది చూస్తారు. అంతే కదా. ఇప్పుడు ఒక్క ఇంటర్వ్యూ, నేను మొన్న ఎవరో చెప్పినారు ఒక సబ్స్క్రైబర్, డెవాప్స్ అన్నాడన్నా, ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ అంటే ఎవ్వడు రాడనుకున్నాను నేను. నేను పోయితే ఆడ 400-500 మంది ఉన్నారు. ఓకే, ఫస్ట్ ఒక 20 మందికి కరెక్ట్గా చేసిరు, తర్వాత ఏదో చేయాలని చేసి పంపించేసిరు అందరినీ అన్నాడు. అంత కాంపిటీషన్ ఉంది ఇప్పుడు. ఓకే, సో ఎంట్రీ లెవెల్ జాబ్, లేకపోతే ఎక్స్పీరియన్స్ జాబా, లేకపోతే ఆ, చాలా బేసిక్ జాబ్ మానిటరింగ్ జాబ్ అనేది అసలు ఎక్కడ కూడా ఇప్పుడు అట్లా లేదు. ఒకప్పుడు ఉండేది ఎంట్రీ లెవెల్ జాబ్ అంటే వాడు ఎంట్రీ లెవెల్ వరకే ఆలోచించి హైర్ చేసుకునే సిచ్యువేషన్ ఉండేది. కాబట్టి ఇప్పుడు కాంపిటీషన్ పెరిగిపోయింది కదా. కాంపిటీషన్ పెరిగిపోయినప్పుడు మనం ఏం చేస్తామంటే జనాల మధ్యలో ఎవడు బెస్ట్ అని చూస్తాం. నా ప్రాజెక్ట్కి నాకు ఎంత కావాలి అంతే నేను హైర్ చేసుకుంటా అంటే అప్పుడు నేను వచ్చిన 300 మందిని హైర్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే నా ప్రాజెక్ట్లో ఏమి ఉండదు అప్పుడు. ఎవరి ప్రాజెక్ట్లో అయినా ఏమి ఉండదు. నేను ఇప్పుడు బేసిక్గా డెవాప్స్ ఫ్రెషర్స్ కావాలని పెట్టినప్పుడు నాకు ఏంది రిక్వైర్మెంటు? నా రిక్వైర్మెంట్ ఏముంటుంది? వాడు వచ్చినప్పుడు వాడికి ఏదో మానిటరింగ్ జాబు, అరే బాబు నీకు ఒక టికెట్ వస్తుంది, ఆ టికెట్ని నువ్వు ఫార్వర్డ్ చేయాలా, లేకపోతే నీకు ఒక మానిటరింగ్ అలర్ట్ వస్తుంది, ఆ అలర్ట్ని నువ్వు ఈ గ్రూప్కి ఫార్వర్డ్ చేయాలా. ఓకే, లేకపోతే నీకు క్యూబర్నెటిస్లో లాగిన్ చేసి రోజు క్యూబ్సిటిఎల్ గెట్ పార్ట్స్, క్యూబ్సిటిఎల్ గెట్ డిప్లాయ్మెంట్స్, క్యూబ్సిటిఎల్ గెట్ సర్వీసెస్ చూసి స్టేటస్ చూసి నాకు పంపించాలా. ఇంతకు మించి నువ్వేం చేయొద్దు. అంతే ఉంటుంది ఫ్రెషర్ జాబ్ అంటే. జనాలు ఏమి మనకి పెద్ద రీసెర్చ్ జాబ్ ఇవ్వరు లోపలికి వెళ్ళిన తర్వాత. దీనికి నాకు ఏం అవసరం ఉంటుంది చెప్పండి? 10th క్లాస్ పిల్లోడికి అయినా నేను తీసుకొచ్చి అరే బాబు నువ్వు ఇది రన్ చేస్తే చాలు అని చెప్తాను నేను. వాడేముంది, వాడు కూడా రన్ చేస్తాడు, 10th క్లాస్ పిల్లోడు కూడా రన్ చేస్తాడు దాన్ని. కాబట్టి ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఎంట్రీ లెవెల్ జాబ్ కాబట్టి నాకు ఏం అవసరం లేదు, చాలా సింపుల్ జాబ్ కదా, నేను ఫ్రెషర్ని కదా, ఈ మైండ్ సెట్ వదిలేసేయాలి చాలామంది. నేను ఫ్రెషర్ని, నాకేం అవసరం ఉంటుంది, నేను ఫ్రెషర్ని, నా కాలేజ్ ప్రాజెక్ట్ అడుగుతాడు, నా కాలేజ్లో ప్రాజెక్ట్ చెప్తే చాలు నాకు జాబ్ వచ్చేయాలి, రాదు. అందుకోసమనే చాలామంది ఏమవుతుందంటే గ్యాప్లు ఎక్కువ వచ్చేసే రీజన్ అదే. ఫ్రెషర్గా ఉన్నప్పుడు అంటే మనం ఎప్పుడైనా సరే ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే జనాలు యాక్చువల్గా అయితే ఆ, దా జాబ్ ఫోకస్ మీద పని చేయాలి, కానీ ఎవరు చెయ్యరు. అది మన దగ్గర ఉన్న ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న ప్రాబ్లం, అది మనం ఏం చేయలేము అది. ఓకే, సో నా ప్రకారం అయితే దిస్ నో
నథింగ్ లైక్ ఎంట్రీ జాబ్, ఎక్స్పీరియన్స్ జాబ్, నేను ఎంట్రీ లెవెల్ జాబ్లో ఇంతే నేర్చుకోవాలి అనే కాన్సెప్ట్ అయితే లేదు. ఓకే, సో యూ హ్యావ్ టు లర్న్ ఎవ్రీథింగ్. Kusumasri, interviews are asking about Python scripting in DevOps. Can you please mention few scripts like Bash? మీరు పైథాన్ పెడితేనే అడుగుతారండి, లైక్ మీరు పైథాన్ పెట్టకపోతే అడిగారు ఎవరు కూడా. యు ఆర్ మెన్షనింగ్ దట్ ఇన్ యువర్ రెజ్యూమే అండ్ డెఫినెట్లీ యూ షుడ్ నో దట్. లేకపోతే ఇట్స్ వెరీ డిఫికల్ట్. మీరు మెన్షన్, కెన్ యూ ప్లీజ్ మెన్షన్ ఫ్యూ స్క్రిప్ట్స్ బ్యాష్? బ్యాష్ స్క్రిప్టింగ్ సైడ్ ఏముంటుంది, బ్యాష్ అండ్ పవర్ షెల్ రెండే ఉన్నాయి మనకి. తర్వాత పైథాన్, తర్వాత గో ఉంది. యూ గైస్ కెన్ గో ఫర్ నోడ్ జేఎస్ ఆర్ జావా స్క్రిప్ట్ జేఎస్లోకి. దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ యూ కెన్ బేసిక్స్ నేర్చుకోవాలంటే నేర్చుకోవచ్చు. పైథాన్ ఈజ్ వెరీ ఈజీ, ఇవన్నిటితో కంపేర్ చేసుకుంటే పైథాన్ ఈజ్ ద వన్ విచ్ ఈస్ వెరీ ఈజీ ఫర్ యూ టు లర్న్. పైథాన్ అంటే కూడా మీరు ఏమి అడ్వాన్స్డ్ లెవెల్లో నేర్చుకోరు కదా. ఇది బేసిక్స్ ఆఫ్ పైథాన్ అనేది చాలా ఈజియెస్ట్ సబ్జెక్ట్స్ అవి. గైస్ కెన్ కోప్ అప్ ఆర్ ఈజీలీ లర్న్. మీరు ఒక 2 months ఖచ్చితంగా కూర్చుంటే పైథాన్, బ్యాష్ అయితే 1 month కూర్చున్నా సరిపోతుంది ఇఫ్ యూ నో లైనెక్స్. పైథాన్ అంటే ఇట్ విల్ టేక్ లైక్, నేను చాలా బాగా నేర్చుకుందాం అనుకుంటున్నా పైథాన్ అనుకుంటే మీకు 2 months. అంటే జనరల్గా మీకు ఎంత ఉంటుంది పైథాన్, 10 hours 12 hours లో చెప్తూ ఉంటారు చాలామంది. మీరు ఒక్కొక్క అవర్ని 2 రోజులు, ఓకే, అలా 2 రోజులు అంటే మీరు ఒక్కరోజు 1 hour కాదు, మీరు స్పెండ్ చేయాల్సింది 1 day 2 to 3 hours స్పెండ్ చేస్తే 2 monthsలో మీరు ఏమంటారు ఎక్స్పర్ట్ అయిపోతారు. గిరిధర్ బ్రో, మెయిల్ ఐడి ఆర్ ఎనీ వే దట్ ఐ కుడ్ రీచ్ యూ అండ్ also any possibilities to meet. I have few things to discuss that I'm sure you can make my career better with you. నాకు కాల్ చేయొచ్చు బ్రో, మీరు గూగుల్లో ఎతికితే ట్రైట్రీ టెక్నాలజీస్ ట్రైట్రీ లెర్నింగ్.comలోకి వెళ్తే నా నంబర్ ఉంటుంది ఫ్రమ్ దేర్. కాకపోతే ఓన్లీ వీకెండ్సే కాల్ చేయండి అండ్ మార్నింగ్ 10 to 12 మోస్ట్లీ నేను కాల్ లిఫ్ట్ చేస్తాను. ఈవినింగ్ టైంలో వెన్ ఐఎమ్ ఫ్రీ 4 to 6 ఆర్ 4 to 6 కూడా కాదు, 5 to 7 ఆ టైంలో కాల్ లిఫ్ట్ చేస్తాను వీకెండ్స్లో అయితే. వీక్ డేస్లో అయితే అసలు కాల్ చాలామంది చేస్తున్నారు కానీ అసలు కాల్ లిఫ్ట్ చేయట్లేదు ఈ మధ్య. నేను అసలు టైం దొరకట్లేదు. మొన్నటిదాకా క్యూబర్నెటిస్ బ్యాచ్ రన్ అయింది. అది అది- అది అవుతున్నప్పుడే నాకు ఫుల్ పింగ్స్ వస్తూ ఉంటాయి ఆఫీస్ నుంచి. ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్. ఓకే, సో యా, ఈ వీకెండ్స్లో అయితే ఐ విల్ డెఫినెట్లీ పిక్ యువర్ కాల్స్. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే, మధుసూదన్, చాలా థ్యాంక్స్ అన్న, నా క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చారు. ఎస్ఎస్ బ్రో, ఓపెన్ షిఫ్ట్ మన ఛానల్లో ఉన్న ఫ్రీ కంటెంట్ ప్రిపేర్ అయితే సరిపోతుంది, పెయిడ్ కంటెంట్ తీసుకోవాలా కంప్లీట్? ఫ్రీ కంటెంట్ అది నేను చేసి చాలా రోజులు అవుతుంది బ్రో, ఆల్మోస్ట్ 2 years. అది చాలా ఓల్డ్ వర్జన్ ఆఫ్ ఓపెన్ షిఫ్ట్ వాట్ ఐ హ్యావ్ డన్. ఓకే, సో ఇప్పుడు నేను చేసేది బ్రాండ్ న్యూ వర్జన్ 4.10, అంటే సిఆర్సి 4 వర్జన్లో చేస్తున్నా ఇప్పుడు. సో అండ్ ఆల్సో ఐఎమ్ గోయింగ్ టు కవర్ ఆల్ ది అంటే లైక్ మనం అడ్మినిస్ట్రేషన్ అంటే ఇట్స్ నాట్ ఇన్ లైనెక్స్ అడ్మినిస్ట్రేషన్ వే. క్యూబర్నెటిస్ అడ్మినిస్ట్రేషన్ అన్నా, ఓపెన్ షిఫ్ట్ అడ్మినిస్ట్రేషన్ అన్నా, ఇట్ ఈస్ టోటల్ కంటెంట్ ఆర్ సబ్జెక్ట్ ఆఫ్ దీస్ టూల్స్. ఐఎమ్ గోయింగ్ టు కవర్ టోటల్ ఓపెన్ షిఫ్ట్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా ఐ కవర్. ప్లీజ్ డూ ఓపెన్ షిఫ్ట్ ఆల్రెడీ చేస్తున్నా బ్రో, యూ గైస్ కెన్ దాట్. ఓకే, సో మెంబర్షిప్లో పెడుతున్నా. వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ లైనెక్స్ చేయన్న? లైనెక్స్ ఫ్యూచర్ బ్రో, సిన్స్ ఫ్రమ్ 2000, నాట్ 2000, okay, సిన్స్ ఫ్రమ్ 1980s, లైనెక్స్ ఈస్ ద వన్ విచ్ ఈస్ స్టిల్ స్ట్రాంగ్ ఇన్ ది మార్కెట్. మీరు ఇప్పటికెళ్ళి లింక్డ్ఇన్లోకి వెళ్ళి లైనెక్స్ ఓపెనింగ్స్ అని కొడితే హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఓపెనింగ్. ఓకే, దిర్ ఇస్ నథింగ్ లైక్ ఫ్యూచర్ ఆఫ్ లైనెక్స్. ఇట్ ఈస్ లైక్ కాన్స్టెంట్. లైనెక్స్ అనేది ఎప్పటి నుంచో మార్కెట్లో ఉంది. ఈవెన్ ఐఎమ్ లైనెక్స్ అడ్మిన్, నా ఫస్ట్ జాబ్ 2008లో. స్టిల్ ఇట్ ఈస్ దేర్.
సో యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ దాట్. ఫ్యూచర్ ఎప్పుడైనా బాగానే ఉంటుంది. అండ్ ఆల్సో యూ వోంట్ బి ది లైనెక్స్ కెరియర్ ఫర్ ఎవర్. మనం ఎప్పుడైనా సరే లైనెక్స్ మీరు ఎప్పటికైనా వెళ్ళి చూస్తే మీకు లైనెక్స్లో ఉండేవాళ్ళు మ్యాక్సిమం ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు 5-7 years అంతే ఉంటారు. పైన ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు లైనెక్స్లో ఉండరు. ఇట్స్ నాట్ రిక్వైర్డ్ అంటిల్ అన్లెస్ యూ ఆర్ ఇన్ డెవలప్మెంట్ లైనెక్స్ డెవలప్. ఇట్స్ నాట్ అంటే లైక్ అవసరం ఉండదు అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని లైనెక్స్లో ఎవరు ఉండరు, జంప్ అయిపోతూ ఉంటారు. ఓకే, మోస్ట్లీ దే విల్ మూవ్ టు క్లౌడ్. ఇప్పుడైతే క్లౌడ్, అదర్వైజ్ దే యూస్ టు మూవ్ ఇన్ టు ది మిడిల్ వేర్స్. ఇప్పుడు క్లౌడ్లోకి మూవ్ అవుతున్నారు చాలామంది, డేటా సైడ్ మూవ్ అవుతుంది. ఇట్స్ ఓన్లీ టు స్టార్ట్ యువర్ కెరియర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్, అండ్ ఫ్యూచర్ ఈజ్ ఫ్యాక్ట్. ఓకే, సో మనకి లైనెక్స్ తప్ప మీకు వేరే సర్వర్స్ ఏమి రన్ అవ్వవు ప్రొడక్షన్లో. విండోస్ ఇట్స్ నాట్ రిలయబుల్. ఓకే, సో ప్రొడక్షన్ సైడ్. ఓకే, ఆయన కుడ్ యూ ప్లీజ్ డూ వీడియోస్ ఆన్ జీసీపీ? చేస్తా బ్రో. సంగీత, అది చేస్తానండి. అది ఐఎమ్ నాట్ షూర్ లైక్ వెన్ ఐ విల్ డూ, బట్ ఇట్స్ దేర్ ఇన్ మై లిస్ట్. నరేష్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏడబ్ల్యూఎస్ డెవలపర్ అండ్ ఏడబ్ల్యూఎస్ అడ్మినిస్ట్రేటర్? Administrator is the one who manages all your infrastructure. Developer అంటే లైక్ యూ డెవలప్స్ యువర్ అప్లికేషన్. సో మీకు డెవలప్మెంట్ సైడ్ యాక్చువల్గా లైక్ క్లౌడ్ ఫార్మేషన్ కానివ్వండి, క్లౌడ్ ఫార్మేషన్ లైక్ ఇట్ అడ్మినిస్ట్రేటర్ డెవలపర్ చేస్తాడు. బట్ సర్వర్లెస్ సైడ్ మీరు వెళ్తున్నప్పుడు ల్యాండా ఫంక్షన్స్ కానివ్వండి, ఏపీఐ డెవలప్మెంట్స్ కానివ్వండి, అన్నీ కూడా డెవలపర్. అడ్మినిస్ట్రేటర్ అంటే ఈ మేనేజెస్ ఆల్ యువర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని మేనేజ్ చేసేవాడు అడ్మిన్. అబ్దుల్, హాయ్ బ్రో, నేను శాలరీ రన్ చేయొచ్చు 1 year ప్రిపేరింగ్ ఫర్ డెవాప్స్, నాకు ఇష్యూ రాదు కదా? ఇఫ్ యు ఆర్ రన్నింగ్ యువర్ ఓన్ లైక్ శాలరీ రన్ చేసుకుంటున్నా అంటే యుల్ హ్యావ్ యువర్ ఓన్ పిఎఫ్ ఉంటుంది, మీకు హ్యావ్ యువర్ యుఏఎన్ నంబర్ ఉంటుంది, అసలు ఏ ప్రాబ్లం రాదు. గెట్ యువర్ ఫార్మ్ 16 అండ్ ఆల్ దట్. అండ్ నేను 6 lakhs per annum ప్యాకేజ్ రన్నింగ్, అండ్ నేను 9 lakhs or 10 lakhs అడగొచ్చు కదా బ్రో? ఇఫ్ యు ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ది టెక్నికల్ సైడ్ యూ కెన్, అందులో ఏ ప్రాబ్లం ఉండదు. బట్ 1 yearకి 6 lakhs అంటే ఏ కంపెనీ ఇవ్వదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే చాలా తక్కువ ఆర్గనైజేషన్స్ విల్ గివ్ యూ 6 lakhs per annum పర్ 1 year. అండ్ 1 year ఎక్స్పీరియన్స్తో మీకు 10 lakhs per annum కావాలంటే ఇట్స్ వెరీ టఫ్. ఆ సిచ్యువేషన్లో ఇట్స్ నాట్ possible. So maybe you'll have 5 to 10% of chances to get the job. 10 lakhs per annum for 1 year person. And so, but మీరు ఎప్పుడైనా సరే ప్యాకేజ్ రన్ చేసుకుంటున్నప్పుడు ఇట్స్ బెటర్ యూ రన్ విత్ వెరీ లెస్ ప్యాకేజ్. సో 2 lakhs, 0.5, 3 lakhs అట్లా రన్ చేసుకుంటే ఏంటంటే యూ విల్ బీ ఆన్ అ సేఫర్ సైడ్. ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో అంతే ఎక్స్పీరియన్స్తో వెళ్ళొచ్చు. మీరు ఇన్ని రోజులు 1 year వరకు మీరు ప్యాకేజ్ రన్ చేయించుకొని ప్రీవియస్ మీకు ఒక 3 years గ్యాప్ ఉండి ఆ గ్యాప్ని ఈ 1 yearని పెట్టిరనుకోండి, నో, ఓకే, వర్కౌట్ అవ్వదు. అది వర్కౌట్ అవ్వదు అంటే లైక్ దే విల్ ఆల్సో డూ ది బీజీబీ ఆన్ ది లాస్ట్ 3 years ఆల్సో. యూ నీడ్ టు థింక్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ వెన్ యూఆర్ గోయింగ్ టు ఎనీ ఆర్గనైజేషన్స్. ఓకే, ఇప్పుడు ప్యాకేజ్ రన్ చేస్తాం, ఇప్పుడు నేనున్నా, నాకు డబ్బులే అవసరం. ఓకే, సో ఐ ఎందుకంటే దట్ ఈస్ మై, నేను ఇప్పుడు కన్సల్టెన్సీ రన్ చేస్తున్నాను అనుకోండి, దట్ ఈస్ మై జాబ్. అంటే లైక్ దట్ ఈస్ మై బ్రెడ్ అండ్ బటర్. నేను దాని తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు. నాకు దీని మీద నేను డబ్బులు సంపాదించాలి. ఓకే, డబ్బులు సంపాదించాలనుకున్నప్పుడు ఒక ఫ్రెషర్ వస్తాడు నా దగ్గరికి, అన్న ఇట్లా నాకు గ్యాప్ ఫిల్ చేయాలనుకుంటున్నా, 1 year నాకు శాలరీ రన్ చేయాలి, మీరు రన్ చేస్తారా అంటే, చేస్తా బ్రో, నీకు ఎంత ప్యాకేజ్ కావాలంటే, నేను 10 లక్షలు కావాలనుకుంటున్నాను అంటే, సరే 10 లక్షలు కావాలి కదా, నువ్వు నాకు నెలకి 1,00,000 నేను నీ బ్యాంక్ అకౌంట్లో ఇస్తా, నీకు పిఎఫ్ అన్నీ ఇస్తా అంటాడు. నా జాబ్ ఏంది? నేను రన్ చేయడం నా జాబు. నీవు నేను నీ సజెషన్ అడుగుతా, కాబట్టి నీకు ఐడియా ఉండాలి మార్కెట్ ఎట్లా ఉంది. మార్కెట్లో నేను 1 yearకి 10 lakhs ఇస్తాడా ఎవడైనా? ఇస్తే నాకు ఫ్యూచర్లో నేను జాబ్ స్విచ్ అవ్వాలంటే ఎంత టైం పడుతుంది? ఓకే, సో నాకు ఇంకో జాబ్ స్విచ్ అవ్వాలంటే నేను 12-13 లక్షలతో వెళ్ళాలి.
1 ఇయర్ ఎక్స్పీరియన్స్కి 13-14 లక్షలు ఎవరైనా ఇస్తారా? ఏ కంపెనీ అని ఇస్తుందా? ఓకే, ఇస్తే నాకు జాబ్ వస్తుందా? ఈ టెక్నాలజీకి అంత గ్రిప్ ఉందా? ఓకే, సో 1 ఇయర్ తర్వాత అంత గ్రిప్ ఉందా? 2 ఇయర్స్ తర్వాత ఎంత గ్రిప్ ఉంటుందా అనేది మనం ఆలోచించుకొని చేయాలి. నేను 1.5 ఇయర్ ముందు చెప్పిన డెవాప్స్ అనేది ఈ రేంజ్లో ఎప్పటికీ ఉండదు. ఓకే, సో ఇట్స్ విల్ డై. ఓకే, సో అంటే ఈ గ్రాఫ్ విల్ గో డౌన్ అనేది చాలాసార్లు చెప్పిన. అప్పుడు చాలామంది ఓ అట్లా చెప్తాను, అట్లా చెప్పనీకి వీలే లేదు, డెవాప్స్ అనేది ఫర్ ఎవర్ గ్రీన్ అని కూడా చాలామంది మాట్లాడారు. ఆర్గనైజేషన్లో ఉన్నవాడికి తెలుస్తుంది అది ఎవర్ గ్రీనా, ఫర్ ఎవరా, ఉంటుందా, పోతుందా, గ్రాఫ్ డౌన్ అవుతుందా అనేసి. ఎంతమంది నేను హైర్ చేసుకుంటాయి ఆర్గనైజేషన్స్? ఒక రేంజ్ వరకు హైర్ చేసుకుంటాయి. నాకు ఇప్పుడు 10 మంది అవసరం ఉన్నారు, ఇమీడియట్గా 10 మంది కావాలి, తీసుకున్న తర్వాత నాకు ఎప్పుడు సంవత్సరానికి ఒక్కడో ఇద్దరు మూవ్ అవుతారు. 10 మంది అయితే మూవ్ కారు కదా. అప్పుడు నేను ఒక్కరినో ఇద్దరు హైర్ చేసుకుంటూ వెళ్తుంటా. సో ఆఫ్టర్ 4 ఇయర్స్ ఏమవుతుందంటే నాకు ఒక్కడే అవసరం ఉంటాడు. ఓకే, అన్ని ఆర్గనైజేషన్స్లో కూడా అట్లే ఉంటుంది. నేను ఒకరిని మూవ్ చేస్తే ఇంకోటి వస్తాడు, ఇంకోటి మూవ్ చేస్తే ఇంకోటి వస్తాడు. ఓకే, అప్పుడు ఎవరైతే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి స్కోప్ తగ్గిపోతుంది. అంతే కదా. ఇప్పుడు నేను ఆల్రెడీ 10 మెంబర్స్ హైర్ చేసిన, ఇంకో కంపెనీ 10 మెంబర్స్ హైర్ చేసింది. 2 ఇయర్స్ తర్వాత స్విచ్ అవుతున్నప్పుడు నా 10 మెంబర్స్కి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, 10 మెంబర్స్కి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో నేనేం చేస్తా, ఇంటర్వ్యూస్ వచ్చినప్పుడు ఓకే వీడు ఎంఎన్సీలో ఆల్రెడీ చేస్తున్నాడు, వీడు జెన్యున్ ఎంప్లాయీ ఉన్నాడు, వీడికి నాలెడ్జ్ ఉంది కాబట్టి వీడిని హైర్ చేద్దామని చూస్తాం. ఫేక్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా అప్పుడు కూడా అంటే 2 ఇయర్స్ తర్వాత కూడా ఫేక్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు 10 మంది వచ్చారు అనుకోండి, ఆ 10 మందిలో ఒక్కడికో ఇద్దరికో ఛాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా వేరే 8 మంది ఉన్నారు చూసినావా, వాళ్ళకి ఎప్పటికీ కూడా జాబ్ రాదు. ఓకే, సో ఎందుకంటే గ్రాఫ్ తగ్గిపోయి ఉంటుంది. తగ్గిపోయి ఉన్నప్పుడు ఆ 10 మంది 10 లక్షలు అడిగి, ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు 10 లక్షలు అడిగి, అప్పుడు నేను ఎవరికి ఇస్తా? మంచి నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాడికి 10 లక్షలు ఇస్తా. లేదు నా బడ్జెట్ 8 లక్షలే, లేకపోతే నా బడ్జెట్ 5 లక్షలే. ఈ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నాడు ఏమంటాడు, నాకు 3 లక్షలు ఇచ్చినా నేను జాబ్ చేస్తా అంటాడు. అప్పుడు నేను ఏమనుకుంటా, అబ్బాయి నాకు 3 లక్షలకే వస్తుంది కాబట్టి వీడికి జాబ్ ఇచ్చేద్దామరా అని హెచ్ఆర్ ఏం చేస్తాడు, వీడికి జాబ్ ఇచ్చేసి అప్పుడు ఫేక్ ఎక్స్పీరియన్స్ వాడికి ఒక ఛాన్స్ వస్తుంది. మీరు మార్కెట్లో ఉన్న రియల్ ఎక్స్పీరియన్స్ వాళ్ళతోని మీకు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకున్న వాళ్ళు సేమ్ ప్యాకేజ్తో మీరు డిమాండ్ చేస్తే జాబులు తగ్గిపోతాయి. అంటే మీకు జాబులు అవకాశాలు తగ్గిపోతూ ఉంటాయి అనమాట. ఎందుకంటే నేను చెప్పిన లాజిక్ సింపుల్, అది అన్ని టెక్నాలజీస్లో ఉండే లాజికే. కొత్తగా టెక్నాలజీ వచ్చినప్పుడు మాత్రమే హైప్ ఉంటుంది. కొత్తగా టెక్నాలజీ వచ్చినప్పుడు మాత్రమే జనాలు ఫేక్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఆ టెక్నాలజీ మార్కెట్లోకి వచ్చేసి 2-3 ఇయర్స్ అయినప్పుడు ఈ ప్రాబ్లం అరైజ్ అవుతుంది. ఓకే, సో ఫేక్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు అదే లెవెల్ ఆఫ్ ప్యాకేజ్ అడిగినప్పుడు అసలు జాబ్ ఇవ్వరు. ఓకే, అంటే వాడు ఫేక్ అని తెలిసినా తెలియకపోయినా వాడు అంత ప్యాకేజ్ అడుగుతున్నాడు కాబట్టి వానికి జాబ్ ఇవ్వరు. అండ్ ఆల్సో హెచ్ఆర్లలో 70-80% ఆఫ్ ద హెచ్ఆర్స్కి రెజ్యూమే చూసి వీడు ఫేకా లేకపోతే వీడు జెన్యునా అనేది తెలిసిపోతుంది. ఓకే, సో దాన్ని బట్టి కూడా మీ జాబ్స్ అనేవి డిసైడ్ అవుతూ ఉంటాయి అనమాట. ఓకే, సో వెన్ ఎవర్ యు ఆర్ రన్నింగ్ యువర్ పేరోల్స్ విత్ ఎనీ కంపెనీ, ఫస్ట్ డిసైడ్ ఆన్ హౌ మెనీ మంత్స్ ఆర్ హౌ మెనీ ఇయర్స్ యు ఆర్ గోయింగ్ టు రన్ ఇట్. అంత ప్యాకేజ్తో మీకు వస్తుందా? ఓకే, 1 ఇయర్కి మీకు 10 lakhs పర్ యానం వస్తుందా లేదా అనేది యూ హ్యావ్ టు చెక్ ఇన్ ది మార్కెట్. ఓకే, సో అది చాలా చాలా టైట్ అయిపోతుంది మీకే. ఓకే, ఇప్పుడు 1 ఇయర్ మీరు రన్ చేసి 6 lakhs ప్యాకేజ్ మీరు రన్ చేసి, ఓకే, సో 1 ఇయర్ మీరు ఆల్రెడీ వేస్ట్ చేసినారు. అంటే 1 ఇయర్ ఆల్రెడీ వెయిట్ చేసి మీరు 6 lakhs కంటే ఎక్కువ వస్తుంది అనే ఎక్స్పెక్టేషన్తో, ఎందుకంటే అప్పుడు చాలా బాగుంది మార్కెట్ డెవాప్స్లో, మీరు ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పులేదు. కాకపోతే 1 ఇయర్ తర్వాత ఏమవుతుంది అనే ఎక్స్పెక్టేషన్స్తోనే వెళ్ళాలి మనం. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ట్రెండ్లో మార్కెట్ ఎట్లుంది అనేసి వెళ్ళినాం అనుకోండి, ఖచ్చితంగా బోల్తా పడతాం. ఓకే, 2 ఇయర్స్ తర్వాత ఎట్లుంటుంది, 1 ఇయర్ తర్వాత ఎట్లుంటుంది, ఓకే, ఇంతమంది ఉన్నారు జనాలు, అప్పుడు మార్కెట్ ఎట్లుండొచ్చు, ఎంత వేరియేషన్ ఉండొచ్చు, ఎంత తగ్గిపోతుండొచ్చు అనేది మీకు ఖచ్చితంగా తెలియాలి. 2020లో సింపుల్ ఎగ్జాంపుల్, ఎవరికైతే 10 లక్షలు ఇచ్చారో ఇప్పుడు 5 లక్షలు కూడా ఇస్తలేరు. ఓకే, 2 ఇయర్స్ తర్వాత 2023లో ఎట్లుంటుందో సినారియో మనకు తెలియదు. 2024, 2025 గురించి మాట్లాడాలనుకోండి డెవాప్స్, నో గ్యారంటీ అసలు. చాలా తక్కువ ఏమంటారు, ఫేక్ ఎక్స్పీరియన్స్ వాళ్ళని హైర్ చేసుకునేది. అప్పుడు ఇంకో టెక్నాలజీ వస్తుంది ఖచ్చితంగా. ఓకే, సో డెవాప్స్ కాకుండా వేరే టెక్నాలజీ వస్తుంది, అప్పుడు అగైన్ లైక్ ది సేమ్ థింగ్ రిపీట్స్. సో యా,
నరేష్ హాయ్ సార్ రైట్ నౌ ఎక్స్పీరియన్స్ పెట్టాలి అంటే ఎలా ప్రొసీడ్ అవ్వాలి? ఎక్స్పీరియన్స్ పెట్టాలంటే సేమ్ థింగ్ బ్రో. దాంట్లో అయితే చేంజెస్ ఏమి లేవు. మీరు ఎవరో ఒక వెండర్ని పట్టుకోవాలి. యూ నీడ్ టు ఎక్స్పీరియన్స్. యూ నీడ్ టు గో ఆన్ దాట్. ఓకే, సో ఆ కాన్ఫిడెన్స్ మీద వెళ్ళాల్సిందే. అదర్వైజ్ యూ నీడ్ టు రన్ యువర్ పేరోల్. లైక్ ఎవరితో ఏదైనా కంపెనీ దగ్గరికి వెళ్ళి పేరోల్ రన్ చేయించుకోవాలి. లైక్ హౌ అబ్దుల్ షేక్. సో దట్ ఈస్ ది ఓన్లీ ఆప్షన్. ఇప్పుడైతే పేరోల్ రన్ చేయించుకోవడం మంచిది. ఓకే, సో ఎందుకంటే చాలా స్క్రూనిటీ ఉంది కాబట్టి. అండ్ ఆల్సో ఇమీడియట్గా మీకు జాబ్ రాదు. పేరోల్ రన్ చేయించుకుంటే యూ నీడ్ టు వెయిట్ ఫర్ 6 months. మినిమం 6 months అన్నా 1 year అన్నా ఖచ్చితంగా వెయిట్ చేయాలి. అదర్వైజ్ ఇట్స్ వెరీ వెరీ టఫ్. రామ్ హాయ్. You said correctly, but if we go for good startups, it would be better, like comparing with level 5 MNCs. అట్లా ఏం లేదు బ్రో. మీకు ఎక్కడ ఆపర్చునిటీ వస్తే అక్కడ వెళ్ళడమే. స్టార్టప్స్లో నాకు ఫ్యూచర్ ఉంటుంది, లేకపోతే ఎంఎన్సీస్లో ఫ్యూచర్ ఉండదు అనేది లేదు. స్టార్టప్స్లోకి వెళ్తే మీకు ఏంటంటే ఎక్కువ పని నేర్చుకోవచ్చు. ఓకే, సో అన్నీ మీరే చేయాల్సి వస్తుంది. అండ్ యూ నీడ్ టు హ్యావ్ ఎ వెరీ గుడ్ నాలెడ్జ్. మీరు కొంచెం అటు ఇటు చేస్తే వాడు ఇంటనే తీసేస్తాడు. 1 monthలోనే తీసేస్తాడు. ఎందుకంటే వాడికి నోటీస్ పీరియడ్లు ఇట్లాంటివి ఏమి ఉండవు స్టార్టప్స్లో. మీరు టెక్నికల్గా స్ట్రాంగ్ లేకపోతే స్టార్టప్లోకి వెళ్తే దే విల్ కిక్ యూ అవుట్ ఇమీడియట్లీ. చాలా ఇమీడియట్గా నేను చూసిన కదా, చాలామంది ఫ్రెషర్స్, సారీ చాలామంది స్టార్టప్స్లో ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్ళిన వాళ్ళని ఇమీడియట్గా తీసేసినారు వెన్ దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ ఇట్. ఎందుకంటే ఒక్కడే అన్ని చేయాల్సి వస్తుంది అక్కడ. ఓకే, ఇట్స్ నాట్ లైక్ యూ విల్ హ్యావ్ గ్రూప్ ఆఫ్ టీమ్, లేకపోతే ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్యాండిడేట్ ఉంటాడని ఉండదు. అన్నీ మీరే మేనేజ్ చేయాలి. జెన్కిన్స్, క్యూబర్నెటిస్, టెరాఫాము, యాన్సిబుల్. ఓకే, అన్నీ మీరే మేనేజ్ చేయాలి. కాబట్టి యూ షుడ్ బి వెరీ స్ట్రాంగ్ ఇన్ ది టెక్నికల్. టెక్నికల్ అనేది స్ట్రాంగ్ ఉంటే, సబ్జెక్ట్ స్ట్రాంగ్ ఉంటే స్టార్టప్స్కి వెళ్ళి చాలా బాగా నేర్చుకోవచ్చు. అండ్ ఆల్సో దెర్ ఆర్ హ్యూజ్ ప్యాకేజెస్. స్టార్టప్స్లో కూడా ఇప్పుడు మనకి ఎంఎన్సీస్లో ఎట్లా ఇస్తున్నారో స్టార్టప్స్లో కూడా అంతే ప్యాకేజ్ ఇస్తున్నారు. స్టార్టప్స్ కాబట్టి తక్కువ ప్యాకేజ్ అనేసి ఎక్కడా లేదు. తెలుగు మిర్చి హౌ డిఫరెంట్ ది జాబ్ రోల్స్ ఇన్ రియల్ టైమ్ ఫర్ క్లౌడ్ డెవాప్స్ ఇంజనీర్. డెవాప్స్ ఇంజనీర్ సారీ మై రెజ్యూమే షార్ట్ లిస్టెడ్ ఫర్ క్లౌడ్ డెవాప్స్ ఇంజనీర్ బట్ డ్యూరింగ్ ఇంటర్వ్యూ హీ సారీ. ఎస్ఆర్ఈ అన్న డెవాప్స్ అన్న అంటే ఎంత డిఫరెన్స్ అంటే, ఎస్ఆర్ఈ అనేది టోటల్లీ వర్క్స్ ఆన్ అ ప్రొడక్షన్. ఓకే, కాన్సన్ట్రేషన్ ఓన్లీ ఆన్ ప్రొడక్షన్. అంటే లైక్ రిలయబిలిటీ ఆఫ్ మై అప్లికేషన్స్. సో రిలయబిలిటీ అంటే ఏముంటుంది అగైన్, లైక్ హౌ మచ్ టైమ్ యువర్ అప్లికేషన్ ఇస్ అప్ అండ్ రన్నింగ్. సో ఎప్పుడైనా సరే నా అప్లికేషన్ని అప్ అండ్ రన్నింగ్లో ఉంచుకోవడం ఎస్ఆర్ఈ జాబ్. ఓకే, ఇట్స్ టోటల్లీ ఆన్ ప్రొడక్షన్ సైడ్. అండ్ డెవాప్స్ అనేది ఇట్స్ డిఫరెంట్ మెథడ్. ఓకే, సో రెండింటికి డిఫరెన్స్ అంతే. సో రియల్ టైమ్ జాబ్స్ అనేది డిపెండ్స్ బ్రో, టోటలీ డిపెండ్స్ ఆన్ వేర్ యు ఆర్ వర్కింగ్, విచ్ ప్రాజెక్ట్ యూ వెంట్ ఇన్ టు. సో కొన్నిట్లో ఏమి ఉండదు, కొన్నిట్లో చాలా ఎక్కువ ఉంటుంది, కొన్ని యావరేజ్గా ఉంటుంది. ఎంత జాబ్ ఎట్లున్నా కానీ లెవెల్ ఆఫ్ ఇంటర్వ్యూ మాత్రం ఒకటేలాగా ఉంటుంది. ఓకే, సో వెన్ యూఆర్ గోయింగ్ ఫర్ ద ఇంటర్వ్యూ, ఈవెన్ ఫర్ అ బేసిక్ మానిటరింగ్ జాబ్, ఓకే, ది లెవెల్ ఆఫ్ ఇంటర్వ్యూ విల్ బి సేమ్. లైక్ ఒక పెద్ద ఏమంటారు, బిల్డ్ అండ్ ఇంజనీరింగ్ చేస్తే ఎట్లా ఇంటర్వ్యూ అడుగుతారో అట్లే అడుగుతారు మన దగ్గర. దట్ ఈస్ నో చేంజ్ ఇన్ దట్. గిరిధర ఎస్ బ్రో, లాస్ట్ టైం మిస్ అయ్యా, అప్పుడు వైజాగ్లో ఉన్నా. నవ్ ఐఎమ్ ఇన్ హైదరాబాద్, సో లర్నింగ్ డెవాప్స్. ఐ హ్యావ్ రియలీ అమేజ్డ్ విత్ ద వే ఆల్ ద టూ, బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అట్లా ఏముండదు. లైక్ లాట్ ఆఫ్ పీపుల్, లైక్ నేను జనరల్గా నేను స్టార్ట్ చేసినప్పుడు రైట్, సో ఐ థాట్ లైక్ ఓకే కొంతమంది చూస్తే చాలు అనుకొని స్టార్ట్ చేశాను. అండ్ జాబ్స్ రావడం స్టార్ట్ అయిన తర్వాత, లైక్ వెన్ పీపుల్ ఆర్ గెటింగ్ జాబ్స్, అండ్ ఫస్ట్ లైనెక్స్ పెట్టినప్పుడు ది 10 మంది జాయిన్ అయితే 7 మందికి జాబ్ రావడం. సో ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. అంటే లైక్ సో when I was posting things, people are getting jobs. సో అందుకోసం అనే డెవాప్స్ మాస్టర్ ప్రోగ్రామ్, డెవాప్స్ ప్రాజెక్ట్ చేసినప్పుడు లాట్ ఆఫ్ పీపుల్, మన డెవాప్స్ ప్రాజెక్ట్ చూసి జాబ్స్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. లాట్ ఆఫ్ పీపుల్ గట్ జాబ్స్ బై వాచింగ్ అవర్ ప్రాజెక్ట్ డెవాప్స్ మాస్టర్ ప్రోగ్రామ్. సో ఐమ్ దట్ ఈస్ ఫైన్. బట్ నేను చెప్తూనే ఉంటాను లైక్ ఇట్ ఈస్ నాట్ రీచ్ లైక్ హౌ ఇట్ షుడ్ బి. అంటే చాలామంది అన్న నువ్వు తెలుగులో చేస్తున్నావు వాటి రీచ్ అవ్వలేదు, ట్రై టు డూ ఇట్ ఇన్ ఇంగ్లీష్ సో దట్ ఇట్ విల్ రీచ్ లాట్ ఆఫ్ పీపుల్. బట్ ఐ డోంట్ థింక్ దట్ ఈస్ కరెక్ట్ యాక్చువల్లీ. ఓకే, సో కూడా తను కాల్ చేసి చెప్పినాడు, అన్న
సంథింగ్ ఈస్ లైక్ యు ఆర్ నాట్ డూయింగ్ ఇట్ కరెక్ట్ వే. అంటే లైక్ యూట్యూబ్ వే అంటే ట్యాగ్స్ ఉండడము, లేకపోతే యు ఆర్ మిస్సింగ్ సంథింగ్. ఓకే, సో ఇట్స్ నాట్ అబౌట్ పీపుల్ హూ ఆర్ నాట్ వాచింగ్, బట్ యూట్యూబ్ ఎట్లా పుష్ చేస్తుంది. ఓకే, సో హౌ దీస్ గైస్, చాలామంది మన వాళ్ళకి ఆల్రెడీ 1 lakh సబ్స్క్రైబర్స్ దాటిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ దేర్ ఇస్ నో కంటెంట్, అంటే జస్ట్ మాట్లాడే వాళ్ళే ఉంటారు చాలామంది. దర్ ఆర్ లాట్ ఆఫ్ ఛానల్స్ టాక్ అబౌట్ ప్రజెంట్ సినారియోస్. సో వాళ్ళకి కూడా ఎక్కువ రీచ్ ఉంది. మేబీ దే ఆర్ డూయింగ్ ఎస్ఈఓస్, మేబీ దే ఆర్ డూయింగ్ యూట్యూబ్ లాజిక్స్ తెలిసిన వాళ్ళు, ఓకే, మార్కెటింగ్ లాజిక్స్ తెలిసిన వాళ్ళు మూవ్ అవుతూ ఉంటారు. ఓకే, సో బట్ యా, ఐఎమ్ నాట్ షూర్, లైక్ విల్ ట్రై టు డూ దాట్. ఓకే, సో అంటే లైక్ ఆ లాజిక్ నాకు కూడా తెలియదు, లైక్ వేర్ వీఆర్ మిస్సింగ్, వాట్ వీఆర్ మిస్సింగ్ అని. చూద్దాం ఇఫ్ సమ్ వన్ హెల్ప్స్ అస్ ఇన్ దట్ రిగార్డ్స్. స్క్రిప్టింగ్ గురించి చెప్పండి అన్న. స్క్రిప్టింగ్ ఏం నేర్చుకోవాలి ప్లీజ్? మన దాంట్లో ఆల్రెడీ ఉంటుంది బ్రో, బ్యాష్ స్క్రిప్ట్ ఆల్రెడీ ఉంది. గో అండ్ చెక్ బ్యాష్ స్క్రిప్టింగ్. శ్రీనాథ్ అన్న, హౌ మెనీ ఇయర్స్ వాంట్ అబ్రాడ్ జాబ్స్? అట్లా ఏముంటుంది బ్రో, యూ కెన్ ట్రై ఫర్ కెనడా పిఆర్. ఓకే, సో కెనడా పిఆర్కి ట్రై చేయొచ్చు ఇఫ్ యు ఆర్ గ్రాడ్యుయేట్ పాస్ అవుట్, అండ్ ఆల్సో ఇఫ్ యూ హ్యావ్ 2 to 3 years ఎక్స్పీరియన్స్ అంటే గైస్ కెన్ ట్రై అవుట్ ఫర్ ది కెనడా పిఆర్కి ట్రై చేయొచ్చు. లేకపోతే యుఎస్ లాటరీ పడుతుంది కదా, లాటరీ సిస్టమ్ ట్రై చేయొచ్చు. లేదంటే ఏదైనా ఆర్గనైజేషన్కి వెళ్ళినప్పుడు ఇఫ్ యూ హ్యావ్ ఆపర్చునిటీ టు మూవ్ అబ్రాడ్, యూ కెన్ మూవ్. దిస్ ఇస్ నథింగ్ లైక్ ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఉండాలి అనేసి ఎక్కడ కూడా అట్లా డిఫైన్డ్గా లేదు. ఈ మధ్య అబ్రాడ్ నుంచి కాల్స్ కూడా వస్తున్నాయి, యూఎస్ యూకే కాల్స్ చాలా మందికి వస్తున్నాయి. సో డైరెక్ట్ హైర్స్ కూడా చేస్తున్నారు. అలా ఐజే డెవాప్స్ ప్లస్ ఆటోమేషన్ టెస్టింగ్ జాబ్స్ ఉంటాయి. ఉండే బ్రో, ఆటోమేషన్ టెస్టింగ్ పైన చాలా ఎక్కువ జాబ్స్ ఉన్నాయండి. ఆర్ మిక్సింగ్ విత్ డెవాప్స్, విల్ హ్యావ్ లాట్ ఆఫ్ జాబ్స్. గిరిధర్, షూర్ బ్రో, విల్ కాల్ యూ ఎట్ 5:10 PM. Hari, bro, one suggestion, don't worry about subscribers and views. ఈ మెంబర్షిప్లో పెట్టేసేయండి, ఇది వన్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, ఇట్లా గివ్. యా యా, షూర్ బ్రో, నేను ఎప్పుడైనా ఫస్ట్ పెట్టిన తర్వాత కూడా ఐ విల్ మూవ్ ఇట్ టు ది పబ్లిక్. ఓకే, 3 to 6 months తర్వాత ఇట్ విల్ బి పబ్లిక్. ఓకే, సో యా, అన్నీ కూడా పెట్టలేము మెంబర్షిప్లో, బికాస్ ఓన్లీ మేజర్ టూల్స్ అయితేనే పెడతాం, ఓపెన్ షిఫ్ట్ కానీ సీకేఎస్ కానీ. ఎందుకంటే అందరికీ ఇంట్రెస్ట్ లేదు దానిపైన. ఎవర్ ఆర్ ఇంట్రెస్టెడ్ దే విల్ గో అండ్ జాయిన్ ది మెంబర్. లైనెక్స్ క్లాసెస్ ఉన్నాయా అజయ్ అన్న? లైనెక్స్ క్లాసెస్ అయితే ఏం చెప్పట్లేదు బ్రో, మీకు ఆల్రెడీ లైనెక్స్ 7 hours వీడియో యూట్యూబ్లో కొడితే లైనెక్స్ అడ్మినిస్ట్రేషన్ ట్రైట్రీ అని కొట్టండి, ఒక 7 hours వీడియో వస్తుంది, అది చూస్తే జాబ్ వస్తుంది. అండ్ ఆల్సో లైనెక్స్ వర్చువల్ రియల్ టైమ్ అనేసి మనం ఆల్రెడీ ఒక వీడియో చేసిన, tritreelearning.comలోకి వెళ్ళారు అనుకోండి, మీరు అది తీసుకుంటే మీకు రియల్ టైంలో ఏం జరుగుతుంది అనేది కంప్లీట్గా పెట్టిన అక్కడ. ఓకే, సో ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు, 499 ఏమో ఉంటుంది. దాన్ని చూసి చాలా మందికి జాబ్స్ వచ్చినాయి లైనెక్స్ పైన. గైస్ కెన్ గో అండ్ వాచ్ దట్. నేను ఏంటంటే జాబ్స్ రావాలని చేస్తా ఏదైనా వీడియో, అండ్ ఆల్సో ఐడియా రావాలని చేస్తా మేజర్గా. ఇప్పుడు మన డెవాప్స్ ప్రాజెక్ట్ కూడా నేను చాలా మందికి చెప్పింది ఏంటంటే, మీకు ప్రాజెక్ట్ లేకపోతే మీరు దాని రెజ్యూమేలో పెట్టుకుంటే మీకు జాబ్ ఖచ్చితంగా వస్తుంది. ఓకే, జాబ్ రాదని కాదు, కాకపోతే మీకు ఆల్రెడీ ఏదైనా ప్రాజెక్ట్ చేస్తున్నారు, మీరు ఆల్రెడీ రియల్ టైంలో ఉన్నారు అనుకుంటే యూ గైస్ కెన్ కన్వర్ట్ దట్. అంటే మీకు బేసిక్గా రియల్ టైం ఏం జరుగుతుందన్న ఐడియా కోసం అది చేసిన. సో అది చూస్తే మీకు ఒక బేసిక్ ఐడియా వచ్చేస్తే, ఓ ఇట్లా జరుగుతుంది రియల్ టైంలో అనేసి, అప్పుడు మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీకు ఏ ఫియర్ ఉండదు. దాట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ టు వర్క్అవుట్. ఛానల్లో అజ్యూర్ క్లౌడ్ కంప్లీట్గా ఉందా అన్న? రఘువరన్, అజ్యూర్ అడ్మినిస్ట్రేషన్ ఉంది బ్రో, కంప్లీట్గా ఉంది అజ్యూర్ అడ్మినిస్ట్రేషన్. నరేష్, ఏడబ్ల్యూఎస్ అడ్మినిస్ట్రేటర్ ఫీచర్స్ ఎలాగా ఉంటుంది ఫ్యూచర్? ఓకే, ఫ్యూచర్కి ఏం దోకాలేదు. క్లౌడ్లో అయితే ఇప్పటి వరకు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఇట్ ఈస్ క్లౌడ్ ఈస్ క్లౌడ్. ఓకే, సో మనకి వేరే ఆప్షన్ లేదు ఇంకా, ఎట్లా అయినా సరే క్లౌడ్ తప్ప మనకి వేరే ఆప్షన్ ఏం లేదు. వాట్ ఎవర్ యూ వాంట్ టు హోస్ట్, యూ హ్యావ్ టు హోస్ట్ ఇట్ ఆన్ ద క్లౌడ్. రామచంద్ర అన్న, Giridhar, bro, just wanted to understand if someone has experience with 2 years experience, their designation would be customer service associate. Most of the time, they don't care about your designations. Okay, designation ఏముంది అనేది ఎవడు కేర్ చేయడు. ఓకే, సో లోపలికి వెళ్ళిన తర్వాత ఇఫ్ యూ సే దట్ ఓకే
కస్టమర్ సర్వీస్ అసోసియేట్కి జాయిన్ అయినా కానీ బట్ ఐ మూవ్డ్ ఇన్ టు ది లైనక్స్ అడ్మినిస్ట్రేషన్. నాకు డైరెక్ట్ లైనక్స్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చారు. సో ఐ వర్క్ ఇన్ లైనక్స్ అడ్మినిస్ట్రేషన్. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ నో వన్ విల్ కేర్ అబౌట్ యువర్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ డిజిగ్నేషన్ ఆన్ యువర్ ఆఫర్ లెటర్. మీరు ఏ డిజిగ్నేషన్తో వర్క్ చేస్తున్నారు అనేసి వాడు బీజీవీలో అడుగుతాడు అంతే. అంతకుమించి వాళ్ళు లోపలికి వెళ్ళి మీ ఆర్గనైజేషన్కి వెళ్ళి వీడు ఏ ప్రోడక్ట్ మీద పనిచేసిన ఎవరు అడగరు. అంత ఇన్ఫర్మేషన్ ఏ కంపెనీ ఇవ్వదు. తెలిసి ఏమంటారు, ఏ కంపెనీస్ కూడా చెప్పదు సెక్యూరిటీ ఇష్యూస్ అవన్నీ. రామచంద్ర అన్న, మా కంపెనీలో ఏడబ్ల్యూఎస్ ఈసీఎస్ యూజ్ చేస్తున్నారు. ఈసీఎస్లో కూడా ఆటో స్కేలింగ్ అండ్ లోడ్ బ్యాలెన్సర్ ఇలాంటివి ఏడబ్ల్యూఎస్ ప్రొవైడ్ చేస్తుంది. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ క్యూబర్నెటిస్? ఈసీఎస్ అనేది ఇట్స్ అ వెరీ హెవీ ప్రోడక్ట్ బ్రో. లైక్ యూఆర్ గోయింగ్ ఫర్ ది ఏడబ్ల్యూఎస్ ప్రోడక్ట్, ఓకే, సో ఇట్స్ వెరీ కాస్ట్లీ. ఓకే, వై ఐ డోంట్ వాంట్ టు గో టు ది క్యూబర్నెటిస్ బికాస్ లైక్ వై ఎందుకు క్యూబర్నెటిస్కి వెళ్ళాలి అంటే క్యూబర్నెటిస్లో ఈసీఎస్ కంటే ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయి. వెన్ యూ సీ ఇఫ్ యూ హ్యావ్ స్టేట్ఫుల్ సెట్స్ లైక్ అప్లికేషన్స్ ఉన్నాయనుకోండి, ఈసీఎస్ కంటే ఎక్కువ క్యూబర్నెటిస్ ఫీజిబిలిటీ ఎక్కువ. మేబీ మీ ప్రాజెక్ట్కి ఈసీఎస్ సఫిషియెంట్ కాబట్టి దే మైట్ హ్యావ్ వెంట్ విత్ ఈసీఎస్. కానీ క్యూబర్నెటిస్ అనేది యూ కెన్ డిప్లాయ్ ఎనీ టైప్ ఆఫ్ అప్లికేషన్ ఇన్ ది క్యూబర్నెటిస్ అండ్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఫీచర్స్ కెన్ కంపేర్ విత్ ద ఈసీఎస్. If you run salary, would you provide Form 16 and PF, and how much are you willing to charge to run salary? అదే తెలియదు బ్రో. లైక్ ఐఎమ్ నాట్ యెట్ ప్రిపేర్డ్ ఎనీథింగ్ దట్. బట్ పిఎఫ్ ఫార్మ్ 16 లేకుండా యూ కెనాట్ రన్ ది పేరోల్ కదా. పిఎఫ్ అండ్ ఫార్మ్ 16 ఖచ్చితంగా రావాల్సిందే, ఖచ్చితంగా వస్తాయి. అండ్ ఆల్సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు రన్ ఫర్ ఆల్ ది ఎక్స్పీరియన్స్. మినిమమ్ ఆఫ్ 2 to 3 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకే నేను రన్ చేస్తాను. ఓకే, 2 to 3 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి రన్ చేస్తా. అండ్ ఆల్సో తర్వాత 2 to 3 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి రన్ చేస్తా. అండ్ ఆల్సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు రన్ 25,000 కంటే ఎక్కువ నేను రన్ చేయను పర్ మంత్. సో ఇట్ విల్ బి లైక్ 3 lakhs per annum. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు రన్ ఫర్ 6 lakhs, 7 lakhs, 9 lakhs అట్లా నేను రన్ చేయను. దట్ ఈస్ నాట్ మై ఐడియా. అండ్ ఆల్సో whomever I'll run, I'll first do an interview for them. Okay, I'm not going to take them blindly. ఎవరినైనా సరే నేను బ్లైండ్గా తీసుకోను. ఐ వాంట్ పీపుల్ టు హ్యావ్ గుడ్ ఎక్స్పీరియన్స్, అంటే లైక్ గుడ్ టెక్నికల్ స్కిల్స్ ఆన్ ది డెవాప్స్. ఓకే, డెవాప్స్, లైనెక్స్ ఏదైనా సరే ఫస్ట్ ఐ గో ఫర్ ద ఇంటర్వ్యూ. దెన్ ఆ తర్వాత ఐ గివ్ ఓన్లీ ఫర్ 20 to 30 people ఫస్ట్. ఓకే, సో అంటే లైక్ ఫస్ట్ 6 months 20 to 30 people ఇస్తా. అండ్ ఆల్సో ఆఫ్టర్ 20 to 30 people ఇట్స్ నాట్ లైక్ మీరు ఎక్కడనో చేసి పని చేసేటట్టు కాకుండా, అంటే లైక్ ర్యాండమ్గా కాకుండా ఒక ఆఫీస్ ఉంటుంది కాబట్టి హూఆర్ ఆర్ ఏబుల్ టు కమ్ టు ది ఆఫీస్ విల్ డూ ఎవ్రీడే స్టాండప్స్ ఎట్లా ఉంటాయో అట్లా స్టాండప్స్. తర్వాత వాట్ ఆర్ ద టూల్స్ యూ ఆర్ లర్నింగ్, వాట్ ఈస్ ద ప్రాజెక్ట్, ఆల్ దట్ స్టఫ్. ఇట్స్ నాట్ లైక్ ఓన్లీ రన్నింగ్ a payroll kind of. Okay, it's more like I'm hiring people with your own salary. Okay, అంటే మీ salary మీరు పే చేసుకున్నా, I wanted to give all the advantage of the office. Okay, so like all the advantage of the real time. And also if I have any opportunity to tie up with any consultancies, if I have any opportunities to tie up with any consultancies, I'll tie up with them and I'll also try to provide jobs. అంటే లైక్ వీళ్ళు మా దగ్గర ఆల్రెడీ ట్రైన్ అయి ఉన్నారు. ఓకే, సో దీస్ గైస్ ఆర్ ఆల్రెడీ హ్యావింగ్ ఎక్స్పీరియన్స్ డూయింగ్ దీస్ ప్రోడక్ట్స్. ఓకే, సో మన దాంట్లో ట్రై టు డిప్లాయ్ ఫ్యూ ప్రోడక్ట్స్. అంటే లైక్ అగైన్ లైక్ ఐఎమ్ నాట్ షూర్ లైక్ వాట్ ప్రోడక్ట్స్ వీఆర్ గోయింగ్ టు డిప్లాయ్, బట్ ఐ ఆస్క్ యూ పీపుల్ ఓన్లీ లైక్ ఏం చేద్దాం ఏం కథ అనేసి. తర్వాత విల్ ట్రై టు tie up with someone. Okay, so job opportunities ఉన్నాయంటే you guys can go for the interviews, or else you will be trying on your own, by the way. ఎట్లనే మీరు ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి that will obviously it will be working out. సో నేను ఎంత చార్జ్ చేస్తున్నా అనేది ఐ డోంట్ టోటలీ
డోంట్ నో. ఓకే. సో నేను ఆల్రెడీ ఏం చేశానంటే ఆస్ దిస్ అండ్ నేను ఆల్రెడీ చెప్పిన దిస్ ఈస్ ఓన్డ్ బై అ పర్సన్ కాల్డ్ కిషోర్. కిషోర్ అనే అతను నా ఫ్రెండ్. సో హీ ఓన్స్ దిస్ కంపెనీ ట్రైటీ టెక్నాలజీస్ అనేది. సో వెన్ ఐ హ్యాడ్ అ చాట్ విత్ హిమ్ హీ వెంట్ టు ది సిఏ. ఓకే, సిటీసీ వచ్చేసి 25,000 అండ్ పిఎఫ్ వచ్చేసి 1,800 ఉంటుంది. ఓకే, సో గ్రాస్ శాలరీ వచ్చేసి 23,200. ఓకే, సో పిఎఫ్ అండ్ ఆల్సో దే సంథింగ్ కాల్డ్ పీటీ, ప్రొఫెషనల్ ట్యాక్స్. ప్రొఫెషనల్ ట్యాక్స్ వచ్చేసి 200 పడుతుంది. ఓకే, సో అవి రెండు పోగా నెట్ శాలరీ వచ్చేసి 21,200 వస్తుంది చేతికి, ఈ చేతికి. అంటే యూ నీడ్ టు పే 25,000. అంటే మీరు ప్రతిసారి, ఓకే, సో వెన్ ఎవర్ యు ఆర్ టాకింగ్ అబౌట్ పిఎఫ్, ఈ పిఎఫ్ అనేది మీ అకౌంట్కే వస్తుంది. ఓకే, సో ఇది మళ్ళీ మనం తీసుకోం కదా, పిఎఫ్ ఇస్ డెఫినెట్లీ కమింగ్ టు యువర్ అకౌంట్. ఓకే, సో నాట్ షూర్ అనిపిస్తుందా? లైట్. ఓకే, కనిపిస్తలేదు. కనిపిస్తలేదు. 21,000 కొంచెం లైట్గా అనిపిస్తుంది. ఓకే, సో ఇట్లా ఉంటుంది అనమాట. ఓకే, సో దిస్ విల్ బీ ది బ్రేకప్. ఓకే, నేను ఇంకా అది టోటల్గా డిఫైన్ చేయలేదు, బట్ దిస్ ఈస్ ది మ్యాక్సిమమ్. ఓకే, సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు గో అబౌవ్ దిస్. దీని పైకి అయితే నేను వెళ్ళను. సో యూ గైస్ నీడ్ టు రొటేట్ దిస్. ఓకే, 25,000 అనేది రొటేట్ చేస్తూ ఉంటే లైక్ మీకు 21,200 వస్తుంది. 21,200 అంటే అగైన్ లైక్ 4,000 రూపీస్ మీ పిఎఫ్ అకౌంట్కి వెళ్తుంది. ఓకే, ఎవ్రీ మంత్ 4,000 రూపీస్ మీ పిఎఫ్ అకౌంట్కి వెళ్తూ ఉంటుంది. ఓకే, సో ఇది రన్ చేసినందుకు ఐఎమ్ నాట్ షూర్ లైక్ హౌ మచ్ సిఏ ఎంత ఛార్జ్ చేస్తాడో. సిఏ ఉంటాడు. ఓకే, సో దీనికి మనం మనం ఏం పెద్ద ఆర్గనైజేషన్ కాదు, మనకేం పేరోల్స్ లేవు. ఓకే, సో సిఏకి లైక్ ఇఫ్ దే వాంటెడ్ టు రన్ దిస్. ఓకే, సో వాళ్ళు ఏం అడిగినారంటే ఇఫ్ యూ హ్యావ్ 20 ఎంప్లాయీస్, 20 ఆర్ లెస్, మ్యాక్సిమం 20 ఎంప్లాయీస్కి వాళ్ళు 15,000 తీసుకుంటారు. సో సో 20 మెంబర్స్ జాయిన్ అయితే వాళ్ళకి 20 మెంబర్స్ అంటే 15,000 అంటే ఇట్ ఈస్ లైక్ 800 రూపీస్ పడుతుంది సిఏ ఛార్జ్. అండ్ ఆల్సో ట్రైటరీ టెక్నాలజీస్ వాళ్ళు ఆఫీస్ అవన్నీ మెయింటైన్ చేస్తారు కాబట్టి ఐఎమ్ నాట్ షూర్ లైక్ హౌ మచ్ దే విల్ టేక్, ఎంత ఉంటుంది అనేది మనకు తెలియదు. సో బట్ ఐఎమ్ నాట్ షూర్ గైస్ లైక్ మీ డబ్బులు అయితే మీకే వస్తాయి, పిఎఫ్ కూడా మీది మీకే ఉంటుంది, మీ యూఏ నెంబర్తో మీకే ఉంటుంది. కాబట్టి ఆ 25,000 అయితే లైక్ ఎవ్రీథింగ్ మీకే వస్తుంది. ఒక 200 రూపీస్ ప్రొఫెషనల్ ట్యాక్స్ ఉంటుంది కాబట్టి ఇట్ విల్ గో ఆఫ్. 100 రూపీస్ ప్రొఫెషనల్ ట్యాక్స్లో వెళ్ళిపోయినా 24,800 రూపీస్ మీకే ఉంటుంది. కాకపోతే మీ చేతిలో ఉండదు. ఎందుకంటే ఎవ్రీ మంత్ 4,000 రూపీస్ మీకు పిఎఫ్కి పోతుందంటే మీరు 6 మంత్స్ రన్ చేశారు అనుకోండి, 6 4 24,000 అంతేనా. 24,000 మీ పిఎఫ్ అకౌంట్లో ఉంటుంది. ఓకే, 6 4 24 అంటే 24,000 ఇట్ విల్ బి ఇన్ యువర్ పిఎఫ్ అకౌంట్. ఓకే, అండ్ ఆల్సో 25,000 ప్లస్ 24,000 అంటే 49 రూపీస్. ఓకే, 49 అంటే 50,000 రూపీస్ మీ చేతిలో ఉండాలి ఇఫ్ యూ వాంట్ టు రన్ 6 మంత్స్ ఆఫ్ పేరోల్. 50,000 రూపీస్ ఉన్నా 50,000 రూపీస్ మీకే వెళ్తాయి. సో నో వన్ ఈస్ గోయింగ్ టు టేక్ 50,000లో 1,000 రూపీస్ మీ ప్రొఫెషనల్ ట్యాక్స్ పోతుంది, 1,200 రూపీస్ ప్రొఫెషనల్ ట్యాక్స్ పోతుంది. ఆ క్యాలిక్యులేషన్స్ని బట్టి చేయాలి. ఓకే, సో ఐఎమ్ నాట్ షూర్ లైక్ హౌ దట్ హ్యాపెన్స్, బట్ 50,000 అంటే 6 మంత్స్ వస్తుంది మీకు ఎక్స్పీరియన్స్. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు 1 ఇయర్ కావాలంటే కూడా చెయ్యొచ్చు. బట్ నేనేమన్నా చెప్పిన అంటే 6 మంత్స్, ఫస్ట్ 6 మంత్స్ ఏమో వితౌట్
package will be like a employee of the company. Okay, so వితౌట్ ఎనీ శాలరీ. ఓకే, సో వితౌట్ ఎనీ శాలరీ 6 months మీరు మాకు పనిచేస్తారు. అట్లా పనిచేస్తారు కాబట్టి మీకు 6 months సర్టిఫికేట్ అంటే 6 months ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ తర్వాత 6 months పేరోల్ అంటే 1 year వచ్చేటట్టు. ఓకే, సో అట్లా నేను డిజైన్ చేద్దాం అనుకున్నా. మీకు 1 year లోపే జాబ్, మీకు 6 months లోపే జాబ్ వచ్చినా యూ హ్యావ్ టు లైక్ స్టాండర్డ్ ఫర్ 6 months అనమాట. సో లైక్ ఏదైనా ఛార్జెస్ ఉన్నా 6 months ఛార్జెస్ ఉంటాయి. సో దానికి ఇంకా నేను డిఫైన్ చేయలేదు. మా ఫ్రెండ్ కూడా తను మాల వేసుకున్నాడు. ఓకే, సో తను చివరి పోయి వచ్చిన తర్వాత విల్ డిస్కస్ ఆన్ దిస్. సో బికాస్ లాట్ ఆఫ్ థింగ్స్ దే నీడ్ టు రన్ ఇన్ ది బ్యాక్గ్రౌండ్. సో వాళ్ళ సీఏతో మాట్లాడి అసలు ఇది ఎట్లా వర్క్ అవుతుంది, ఏం వర్క్ అవుతుంది తెలుసుకున్న తర్వాతనే దే విల్ కమ్ అప్. అబ్దుల్, థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్ బ్రో. నేను 6 lakhs per annum ప్యాకేజ్ ఫర్ 4.5 years ఎక్స్పీరియన్స్ అండ్ దిస్ నో పిఎఫ్ అకౌంట్ ఫర్ మంత్లీ శాలరీ రన్. పిఎఫ్ అకౌంట్ లేకుండా, పిఎఫ్ అకౌంట్ లేదు అంటే యూఏఎన్ నెంబర్ రాదు. ఇట్లా కూడా రన్ చేయొచ్చు యాక్చువల్లీ. ఇఫ్ దట్ ఆర్గనైజేషన్ డజంట్ హ్యావ్ పీపుల్ మోర్ దెన్ 20, పిఎఫ్ అవసరం లేదు. ఓకే, సో అండ్ ఆల్సో కాదు అది అంతే, 20 members తక్కువ ఉంటే పిఎఫ్ అవసరం లేదు. అండ్ ఆల్సో ఇఫ్ ఇట్ ఈస్ అబోవ్ 20,000, మీ ప్యాకేజ్ 20,000 పైన ఉంటే మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఈఎస్ఐ ఉంటుంది ఒకటి, అది అవసరం లేదు. సో దీస్ 2 aspects ఐ ఆల్రెడీ డిస్కస్డ్. ఓకే, సో యూఏఎన్ ఉంటే బాగుండేది. ఓకే, సో దట్ విల్ హెల్ప్ ఎ లాట్. కాకపోతే నేను చెప్పిన కదా, లైక్ ఇఫ్ యూ లైక్ ఎందుకు యూఏఎన్ ఉండదు అంటే ఆర్గనైజేషన్కి పేరు యూఏఎన్ పిఎఫ్ రన్ అవుతుంది అంటే గవర్నమెంట్కి మనము డబ్బులు ఇస్తున్నాము. సో వీ నీడ్ టు రన్ ప్రొఫెషనల్ ట్యాక్స్ కానివ్వండి, పిఎఫ్ కానివ్వండి, ఇవన్నీ రన్ చేయాలంటే యూ నీడ్ టు హ్యావ్ అ బిగ్గర్ సెటప్. ఓకే, ఆర్ ఎల్స్ యూ నీడ్ టు హైర్ అ సిఏ అండ్ యూ నీడ్ టు పే టు హిమ్. సో 20 members 15,000 per month ఇది. ఓకే, సో రిమెంబర్. ఓకే, సో 15,000 పర్ మంత్ మనం సిఏకి ఇస్తుండాలి 20 మందికి. లేదు నా దగ్గర ఇద్దరే జాయిన్ అయ్యారు, ముగ్గురే జాయిన్ అయ్యారైనా 15,000 ఇస్తుండాలి. స్టాండర్డ్ 20 ఆర్ మ్యాక్సిమం 20, మినిమం 1. ఎంత ఉన్నా కానీ సిఏకి 15,000 మనం పే చేయాలి. సిఏకి 15,000 పే చేయాలి పర్ మంత్ అంటే 20 members ఉంటేనే అది వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఒక్కరికి 800 పడుతుంది. మళ్ళీ 6 months చూసుకుంటే 6 months చూసుకుంటే ఆల్మోస్ట్ లైక్ 5,400 ఆ రేంజ్లో మీకు సిఏకి పే చేయాల్సి వస్తుంది. ఓకే, ఒక క్యాండిడేట్ 5,000 వరకు సిఏకి పే చేయాల్సి వస్తుంది. ఆ క్యాల్కులేషన్స్ని బట్టి మనము పోవాల్సి వస్తుంది. సో బట్ యూ విల్ హ్యావ్ యువర్ యూఏఎన్. ఓకే, సో పిఎఫ్ అనేది ఇఫ్ యూ హ్యావ్ పిఎఫ్ అండ్ లైక్ ఇట్ విల్ యాడ్ ఎ లాట్ ఆఫ్ వాల్యూ. లేదు అంటే యూ నీడ్ టు టెల్ దెమ్ దట్ యూ డోంట్ లైక్ ఓన్లీ 20 కంటే తక్కువ మంది ఉన్నారు కాబట్టి దెర్ ఇస్ నో పిఎఫ్ ఇన్ అవర్ ఆర్గనైజేషన్ అని కూడా అట్లా చెప్పొచ్చు. అండ్ యూ విల్ హ్యావ్ యువర్ శాలరీ అకౌంట్ ఉంటుంది. మీకు మేజర్ ఏంటంటే బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కాబట్టి బ్యాంక్ అకౌంట్ అడుగుతారు ఖచ్చితంగా. బ్యాంక్ అకౌంట్ నుంచి మీరు Form 16 ఎట్లయినా జనరేట్ చేయొచ్చు. సో దట్ ఈజ్ ఓకే. పిఎఫ్ లేకున్నా ఓకే, కానీ పిఎఫ్ ఉండుంటే లైక్ ఏ వరీ ఉండదు మీకు. Ramesh, hi bro, I am a fresher with 3 years of education gap. Kindly suggest me the best course. I am very IT field. Fresher with 3 years education gap అంటే మీకు ఎంఎన్సీస్లో ఎవరు తీసుకోరు బ్రో. లైక్ మన ఇండియన్ ఎంఎన్సీసే. బయట మీకు ఐబిఎం, కిండ్రిల్, డెల్, ఇంకా చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి తీసుకుంటారు. ఓకే, డెల్ అయినా డెలాయిట్ అయినా తీసుకుంటారు. కానీ వీళ్ళు టీసీఎస్, విప్రో వీళ్ళెవరు కూడా తీసుకో. 3 years ఎడ్యుకేషన్ గ్యాప్ ఉంది. కోర్స్ అయితే లైక్ ఐ కెనాట్ సజెస్ట్ యూ ఏ కోర్స్. లైక్ యూ కెన్ కమ్ అప్ విత్ ఎనీ కోర్స్ వేర్ ఇఫ్ యూ వాంట్ హెల్ప్ లైక్ హౌ యూ కెన్ ప్రొసీడ్ దెన్ ఐ కెన్ హెల్ప్. బికాజ్ ఐఎమ్ నాట్ షూర్ లైక్ మీరు ఎందులో మంచిగా ఎక్స్పర్ట్ ఉన్నారు, ఎందులో మీకు ప్రాబ్లం ఉంటుంది అనేది మీ టోటలీ ఇట్స్ యువర్ ఎక్స్పీరియన్స్. అంటే లైక్ మీరు నేర్చుకోవాల్సిన విషయం కాబట్టి ఇట్స్ ఆల్వేస్ యువర్ చాయిస్. సో నేను ఎక్కడ కూడా ఎవరికి కూడా ఐ నెవర్ సజెస్ట్ కోర్సెస్, ఐ నెవర్ సజెస్ట్ టూల్స్ కానీ ఇది నేర్చుకోండి అది నేర్చుకోండి అని ఎప్పుడు సజెస్ట్ చేయను. అంటే లైక్ వెన్ దే ఆర్ స్టార్టింగ్ దర్ కెరియర్.
ఓకే. సో ఇట్స్ టోటలీ యువర్ చాయిస్. సో మీరు ఎందులో కన్నా వెళ్ళొచ్చు. ఓకే. సో దే ఆర్ లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఇన్ ది మార్కెట్. ఎప్పుడైనా సరే 2 వీక్స్ ఆఫ్ టైం తీసుకోవాలి. ఓకే. సో వెన్ యూఆర్ చూసింగ్ యువర్ టెక్నాలజీ, 2 వీక్స్ టైం తీసుకొని చూస్ చేసుకున్న తర్వాత యూ గైస్ కెన్ జంప్ ఇన్ టు ఎనీ. హౌ టు మేనేజ్ 90 days notice period? There is nothing to manage. Lot of organizations will accept 90 days. మీరు ఫస్ట్ రెజ్యూమే పెట్టి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి 90 days అని చెప్పండి, చాలా మంది యాక్సెప్ట్ చేస్తారు. పెట్టకముందే భయపడకండి 90 days యాక్సెప్ట్ చేస్తారు అనేసి. కొంతమంది అంటారు అరే నాకు ఇమీడియట్గా కావాలంటే దట్ ఈస్ ఫైన్, నో ప్రాబ్లం. నేను ఇమీడియట్గా రాలేను, నాకు 90 days కావాల్సిందే, దిర్ ఇస్ నో ఆప్షన్ అని చెప్పండి. లాట్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఆర్ దేర్ హూ ఆర్ గోయింగ్ టు యాక్సెప్ట్ దట్. డోంట్ వరీ అబౌట్ దట్. అబ్దుల్ 4.5 years నుంచి సేమ్ కంపెనీ వర్కింగ్ అని యా దట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లం. మీరు 10 years అయినా పెట్టవచ్చు, ఒకటే కంపెనీలో చేస్తున్నాను. అప్పల్ రాజు బ్రో 4 years ఫేక్ పెట్టి జాయిన్ అయ్యా, 5 months వర్క్ చేసా, కొంచెం ప్యాకేజ్ ప్రజెంట్ అంటే భయం వేస్ట్ వర్క్ మీద. ఇట్ డిపెండ్స్ బ్రో, అది ఎట్లా ఏమి ఉండదు. లైక్ మళ్ళీ మీరు 5 months అంటే లైక్ జాబ్ పోయిందా ఏమైంది ఐడియా లేదు నాకు. కాకపోతే 4 years ఫేక్ పెట్టి ఆ, మళ్ళీ జాయిన్ అవ్వచ్చు అంటే జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే మీకు మీ లెవెల్ ఆఫ్ ప్యాకేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కెనాట్ గో బ్యాక్ దట్. మౌనిక ఆల్రెడీ ఉన్నాయండి, లైక్ డెవాప్స్ జాబ్స్ ఆల్రెడీ ఉన్నాయి. గో అండ్ చెక్, పీపుల్ ఆర్ గెటింగ్ కాల్స్. ఎయిడ్స్ లేమెంట్ ఏదైనా లేమెంట్ టర్మ్స్లో ఉంటుంది. మీరు వెళ్ళి యూట్యూబ్లో చెక్ చేసినా అంతా కూడా లేమెంట్ టర్మ్స్లో ఉంటుంది. నేను ఏదైనా కానీ ఫస్ట్ బేసిక్స్ నుంచే స్టార్ట్ చేస్తాను. ఐ డోంట్ జంప్ ఇన్ టు ఇట్. ఓకే. సో కుబర్నెటిస్ ప్లేలిస్ట్ చూసినా మీకు స్టార్టింగ్ కుబర్నెటిస్ అంటే ఏంది, ఎట్లా వచ్చింది, వై ఇట్ హ్యాస్ కమ్, అదంతా కూడా నేను చెప్పి కెన్ ఫస్ట్ గో అండ్ చెక్ దేర్. అది మీకు అర్థం అవ్వలేదు అంటే లైక్ విల్ ఎక్స్పీరియన్స్ తక్కువ పెట్టి ట్రై చేద్దాం బెటర్ అనిపిస్తుంది బ్రో. ఇవ్వండి. అదే మీ లెవెల్ ఆఫ్ ప్యాకేజ్ బట్టే బ్రో. ఇఫ్ యూ ఆర్ గోయింగ్ విత్ ద ప్యాకేజ్ ఆఫ్ ద సేమ్ లైక్ మీరు ఆ 5 months కూడా చేసినారు కాబట్టి ఆ 5 months ఎక్స్పీరియన్స్ కూడా పెట్టుకుందాం అనుకుంటే మాత్రం ఇట్ డజంట్ వర్క్. లేదంటే లైక్ యూ కెన్ గో విత్ 3 years ఎక్స్పీరియన్స్, ప్యాకేజ్ తక్కువ పెట్టుకొని మళ్ళీ వేరే లెవెల్ ఆఫ్ ప్యాకేజ్కి మీరు ట్రై చేయొచ్చు. 3 year ఎక్స్పీరియన్స్కి టెరాఫామ్ అండ్ క్యూబర్నెటిస్ ఎంత ఎక్స్టెండ్ వరకు అంత మొత్తం నేర్చుకోవాలి బ్రో. లైక్ యూ హ్యావ్ టు లెర్న్ కంప్లీట్లీ. ఎంత వరకు అని ఉండదు. ఓకే. సో క్యూబర్నెటిస్ అయితే లైక్ యూ హ్యావ్ టు లెర్న్ కంప్లీట్ కంటెంట్. టెరాఫామ్ అంటే మళ్ళీ లైక్ వాట్ క్లౌడ్ యూ ఆర్ వర్కింగ్ ఇన్, వాట్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూ బిల్ట్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూ కెన్ బిల్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. కార్తిక్ అన్న నాకు 1.5 years ఎక్స్పీరియన్స్ లైనెక్స్ ఏ టెక్నాలజీ. లైనెక్స్లో ఉంటే మీరు ఆన్సిబుల్ నేర్చుకోండి, ఆటోమేషన్ పైన ఎక్కువ ఓపెనింగ్స్ ఉంటాయి లైనెక్స్ విత్ ఆన్సిబుల్. లేదు నేను లైనెక్స్ నుంచి మూవ్ అవ్వాలనుకుంటున్నా అంటే క్లౌడ్ ఇస్ బెస్ట్ ఆప్షన్. సో ఏదైనా ఒక క్లౌడ్ నేర్చుకోండి, దాట్ విల్ లాట్ ఆఫ్ స్కోప్. తరుణ్ అజూర్ డెవాప్స్ మీద వీడియో చేయండి బ్రో. చేసా బ్రో, ఆల్రెడీ 2 వీడియోస్ చేసినా కానీ ఐ స్టాప్డ్ ఇట్. ఓకే. సో ఐ నీడ్ టు కంప్లీట్ దాట్ ఆల్సో. డెవాప్స్ డెడ్ అని అంటున్నారు. డెవాప్స్ ఎప్పుడు డెడ్ అవ్వదండి. లైక్ ఇట్స్ నాట్ లైక్ డెవాప్స్ డెడ్ అయిపోయే సినారియోస్ ఏం కనిపించట్లేదు. ఓపెనింగ్స్ తగ్గినాయి అనాలి అంతేగాని డెవాప్స్ డెడ్ అనేది ఇట్స్ నాట్ ఆఫ్ ఈజీ. హౌ మచ్ ఎక్స్పీరియన్స్ యూ హ్యావ్? అభిలాష్ డాకర్ ఇమేజ్ అంటే అర్థం చేసుకోవడానికి చాలా కష్టం. చెప్పు. డాకర్ ఇమేజ్ అంటే ఏముంటుంది బ్రో? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు బిల్డ్ సంథింగ్. ఓకే. బిల్డ్ సంథింగ్ అంటే ఒక అప్లికేషన్ ఉంది, ఆ అప్లికేషన్ని మీరు కంటైనర్లో పెట్టాలనుకుంటున్నారు. సో దానికోసం అనేసి మనం ఒక ఇమేజ్ని తయారు చేస్తాం. ఆ ఇమేజ్ని తయారు చేసి విల్ పుట్ దట్ ఇన్ ది కంటైనర్. సో డాకర్ ఇమేజ్ అంటే ఏముంటుంది, లైక్ యూ ఆర్ బిల్డింగ్ సంథింగ్, యు ఆర్ బిల్డింగ్ యువర్ అప్లికేషన్ ఆన్ టాప్ ఆఫ్ ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే. ఇట్ మైట్ బి ఉబంటు, ఇట్ మైట్ బి ఆల్పైన్. ఓకే. సో సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మీరు ఒక వెబ్సైట్ డెవలప్ చేయాలనుకుంటున్నారు అనుకోండి.
సో యూ విల్ జస్ట్ ఇన్స్టాల్ యువర్ టామ్క్యాట్. ఆన్ టాప్ ఆఫ్ టామ్క్యాట్ మీ హెచ్టిఎంఎల్ పేజెస్ పెడతారు. అది మీరు విఎంలో అయితే మీకు ఈజీగా లైక్ యూ గైస్ విల్ ఇన్స్టాల్. మీకు ఉబుంటూ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది, లేకపోతే వేరే ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, దాని టాప్ ఆఫ్ మీరు టామ్క్యాట్ ఇన్స్టాల్ చేస్తారు. ఆన్ టాప్ ఆఫ్ దట్ మీరు హెచ్టిఎంఎల్ పేజెస్ పెడతారు. ఆన్ టాప్ ఆఫ్ దట్ you will access that HTML పేజ్ త్రూ యువర్ వెబ్ బ్రౌజర్. ఓకే, దీన్ని నేను కంటైనర్లో రన్ చేయాలనుకుంటే ఐ నీడ్ టు ప్యాకేజ్. దీని అంతా కూడా నేను ఒక ప్యాకేజ్ లాగా తీసుకురావాలి. దానికోసం అని ఒక డాకర్ ఫైల్ ఉంటుంది. డాకర్ ఫైల్లో మనం ఏం చేస్తామంటే ఈ చేసేది అంతా ఇప్పుడు మీరైతే ఏదైతే విఎంలో మనం మాట్లాడినామో అదంతా కూడా డాకర్ ఫైల్లో పెడతాం అనమాట. ఓకే, సో ఇది నా ఆపరేటింగ్ సిస్టము, ఈ టామ్ కట్ అనేది ఇన్స్టాల్ కావాలి, ఆ తర్వాత ఇది హెచ్టిఎంఎల్ పేజ్. ఓకే, ఆ తర్వాత ఈ వెబ్ సర్వర్ వచ్చేసి ఈ పోర్ట్ మీద రన్ అవ్వాలి అనేసి ప్యాకేజ్ చేసి ఒక ఇమేజ్ తయారు చేస్తుంది. ఆ ఇమేజ్ని మీరు కంటైనర్లో రన్ చేస్తారు. సో ఆ కంటైనర్ రన్ చేసినప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆ కంటైనర్లో అప్డేట్ అయి ఉంటుంది అనమాట. అంటే ఆ ఉబుంటూ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోవడము, ఆ తర్వాత ఆ టామ్ కట్ అనే ఆర్పిఎం ఫైల్ ఏదైనా ఉంటుంది, ఆ ఆర్పిఎం ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవడం, ఆ టాప్ ఆఫ్ దట్ మీ ఇమేజ్ మీ హెచ్టిఎంఎల్ ఫైల్ని కాపీ చేసి ఆల్రెడీ అందులో ఉంటాయి, ఈ పోర్ట్ కూడా ఆ పోర్ట్తో ఎక్స్పోజ్ అయి ఉంటుంది. సో మీరు కంటైనర్లో పెట్టేసి ఆ కంటైనర్ని ఆ వెబ్ సర్వర్ లైక్ ఆ కంటైనర్తో మీ వెబ్సైట్ని యాక్సెస్ చేయి. సో మీరు డాకర్ ఎండ్ టు ఎండ్ వీడియో చూడండి, మన దాంట్లో యూట్యూబ్లో డాకర్ ఎండ్ టు ఎండ్ అని ఉంటుంది కదా, ఆ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. బిల్డ్ అండ్ రిలీజ్లో ఉన్నారు. ఓకే, డెవాప్స్ డెడ్ అని. డెవాప్స్ అయితే ఆల్రెడీ చెప్పిన నేను. తరుణ్, జస్ట్ నేమ్స్ ఆర్ చేంజ్. ఓకే, చంద్ర, హాయ్ జయ అన్న, నేను 2018లో బీఎస్సీ కంప్లీట్. నాకు ఐటీ కోర్స్ కంప్లీట్. క్లౌడ్ అడ్మిన్ ఆర్ డెవాప్స్ విచ్ సూట్స్ మీ. సూట్స్ మీ అనేది నేను చెప్పలేనండి, అదే నేను చెప్పిన. సూట్స్ అనేది టోటలీ ఆన్ యువర్ ఎండ్. ఓకే, సో మీకు కంటెంట్ ఉంటుంది. ఓకే, సో యూ జస్ట్ గో ఫర్ క్లౌడ్ అడ్మిన్ కంటెంట్ ఏముంది అండ్ డెవాప్స్ కంటెంట్ ఏముంది. డెవాప్స్ రోడ్ మ్యాప్ మన దాంట్లో ఆల్రెడీ ఉంటుంది. గో అండ్ చెక్ ది డెవాప్స్ రోడ్ మ్యాప్. సో ఇన్ని టూల్స్ నేను నేర్చుకోగలుగుతానా, ఓకే, సో ఈ టూల్స్లో నేను మేనేజ్ చేయగలుగుతానా అంటే మీరు డెవాప్స్కి వెళ్ళొచ్చు. లేదు క్లౌడ్ అడ్మిన్లో ఈ రోల్స్ ఉంటాయి, ఈ సర్వీసెస్ ఉంటాయి. ఓకే, సో ఈ మీకు క్లౌడ్ అడ్మిన్ రోడ్ మ్యాప్ కూడా జనరల్గా గూగుల్లో కొడితే వచ్చేస్తుంది. ఏ క్లౌడ్లో వెళ్దాం అనుకుంటున్నారు, ఏ క్లౌడ్ మీకు ఫీజిబిలిటీ, సో అది చూసుకోవచ్చు. అది యూ హ్యావ్ టు డూ ఆర్&డి బై యువర్ సెల్ఫ్. మీరు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే, డెవాప్స్లో ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారు, క్లౌడ్లో ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళని అడిగితే కూడా రియల్ టైంలో ఏం జరుగుతుందని అడిగితే మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో చూసింగ్ ది టెక్నాలజీ ఇస్ టోటలీ యువర్ చాయిస్. ఓకే, సో క్లౌడ్లోకి వచ్చిన నేను క్లౌడ్ నేర్చుకుందాం అనుకుంటున్నా, ఏ క్లౌడ్ నేర్చుకోవాలి అంటే దెన్ ఐ కెన్ సజెస్ట్ లైక్ మీరు అజ్యూర్, జీసీపీ, ఏడబ్ల్యూఎస్. అజ్యూర్ జీసీపీ అయితే ఎక్కువ ఓపెనింగ్స్ ఉన్నాయి, ఏడబ్ల్యూఎస్లో ఎక్కువ మంది ఉన్నారు, తక్కువ ఓపెనింగ్స్ ఉన్నాయి. అట్లా ఐ కెన్ సజెస్ట్. ఓకే, సో డెవాప్స్ ఎక్కడ నేర్చుకోవాలి అంటే డెవాప్స్ రోడ్ మ్యాప్స్ చూడండి, తర్వాత డెవాప్స్ మాస్టర్ ప్రోగ్రామ్ మన దాంట్లోనే ఉంది, డెవాప్స్ ప్రాజెక్ట్ మన దాంట్లోనే ఉంది. TryTreeLearning.comలోకి పోతే ఇవన్నీ మీకు కనిపిస్తాయి. ఓకే, సో గైస్ కెన్ చూస్ ఎనీథింగ్. ఓకే, దాట్ ఐ కెన్ సజెస్ట్. బట్ ఏ టెక్నాలజీ మీరు తీసుకోవాలనేది ఐ కెనాట్, టోటలీ యువర్ చాయిస్. అజ్యూర్ డెవాప్స్ కంప్లీట్ కోర్స్ చెప్తారా అన్న ఆన్లైన్ క్లాసెస్ ఏది చెప్పాను బ్రో, క్లాసెస్ ఏం చెప్పట్లేదు. ఓకే, ఐఎమ్ ప్లానింగ్ టు డూ ఇట్ ఆన్ ద యూట్యూబ్. లవ్ యూ బ్రో, గాట్ మై డాకర్ ఆన్సర్. షూర్ బ్రో, థ్యాంక్ యూ. మోహన్ కృష్ణ, currently I'm working in AWS migration through AWS console and Terraform too. So what is the next step you advise to me for better career? మీరు ఆల్రెడీ మైగ్రేషన్లో ఉన్నారు కాబట్టి ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. అంటే చాలా ఆర్గనైజేషన్స్ ఇప్పుడు ఇంకా స్టిల్ దే ఆర్ డూయింగ్ మైగ్రేషన్స్ ఆల్సో. ఏడబ్ల్యూఎస్ కన్సోల్ అండ్ టెరాఫామ్ అంటే లైక్ యూ ఆర్ ఆల్రెడీ ఇన్ ఎ గుడ్ కరెక్ట్ పాత్. ఓకే, ఇంకా ఏం నేర్చుకోవాలి నెక్స్ట్ అడ్వైజ్ అంటే ఇఫ్ యూ ఆర్ ఆల్రెడీ వెరీ గుడ్ ఇన్ ఏడబ్ల్యూఎస్, క్లౌడ్ ఫార్మేషన్ నేర్చుకోండి. క్లౌడ్ ఫార్మేషన్తో పాటు ఏడబ్ల్యూఎస్ సెక్యూరిటీలోకి వెళ్ళండి. ఏడబ్ల్యూఎస్ సెక్యూరిటీస్ ఇప్పుడు గెట్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ ప్యాకేజ్ అండ్ లైక్ హ్యూజ్ ప్యాకేజెస్, లైక్ అన్ని ప్యాకేజ్, అంత పెద్ద ప్యాకేజెస్ మనకి ఎక్కడా లేవు. ఏడబ్ల్యూఎస్ సెక్యూరిటీ కానివ్వండి, కుబర్నెటీస్ సెక్యూరిటీ, ఆర్ఎల్స్ అజ్యూర్ సెక్యూరిటీస్. సెక్యూరిటీస్లో ఉన్నంత ప్యాకేజెస్ మీకు ఇప్పుడు ఏ టెక్నాలజీలో కూడా లేవు. ఇప్పుడు ఎక్కువ ఇబ్బంది పడుతుంది జనాలు సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వల్లనే మార్కెట్లో. ఓకే, సో ఇఫ్ యూ గో ఇన్ టు ది సెక్యూరిటీస్ యూ విల్ హ్యావ్ వెరీ గుడ్
ఫ్యూచర్ అండ్ ఆపర్చునిటీ. రఘువరన్ ఓన్లీ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ నేర్చుకున్నాను, ఇంకా ఏం టు యాడ్ చేసి కాల్స్ ఎక్కువ ఉంటాయన్న. ఎస్, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లో చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే స్పెసిఫిక్గా మీరు ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లో ఆర్కిటెక్ట్ నేర్చుకున్నారా, అసోసియేటా, లేకపోతే అడ్మినిస్ట్రేషనా, దాన్ని బట్టి మీ రెజ్యూమేని మార్చుకొని లైక్ వాట్ ఆల్ ద థింగ్స్ యూ ఆర్ డూయింగ్ ఇన్ యువర్ ప్రాజెక్ట్ అనేది షోకేస్ చేస్తే విల్ డెఫినెట్లీ గెట్ జాబ్స్ ఇన్ ఏడబ్ల్యూఎస్. ఏడబ్ల్యూఎస్లో చాలా జాబ్స్ ఉన్నాయి. ఓకే, క్లౌడ్లో ఏ క్లౌడ్లో అయినా దెర్ ఆర్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్. చిన్న ఇస్ దర్ ఎనీ జాబ్ ఇన్ ఎంక్యూ బ్రో? అండ్ ఐబిఎం ఎంక్యూలో ఇంకా జాబ్స్ ఉన్నాయి, జాబ్స్ లేవని కాదు. ఓకే, సో బట్ దేర్ ఆర్ వెరీ ఫ్యూ. ఓకే, సో ఒక 6-7 years బ్యాక్ ఉన్న ఓపెనింగ్స్ అయితే ఐబిఎం ఎంక్యూలో లేవు ఇప్పుడు. ఫ్యూచర్ అంటే లైక్ వెరీ ఫీబుల్, చాలా లేన్ ఫ్యూచర్. ఓకే, సో ఫ్యూచర్ చాలా తక్కువ. ఓకే, ఐబిఎం ఎంక్యూ అంటే ఏ ఎంక్యూ అయినా సరే, బికాస్ పీపుల్ ఆర్ ట్రైంగ్ టు మూవ్ ఇట్ కాఫ్కా కానివ్వండి, ర్యాబిట్ ఎంక్యూ, యాక్టివ్ ఎంక్యూ, ఓపెన్ సోర్స్కి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. బట్ స్టిల్ ఐబిఎం ఎంక్యూ ఉందా అంటే ఐబిఎం ఎంక్యూ స్టిల్ స్ట్రాంగ్ ఇన్ ది మిడిల్వేర్ ప్లాట్ఫామ్స్, మెసేజింగ్ టెక్నాలజీస్లో స్టిల్ ఐబిఎం ఎంక్యూ అనేది చాలా స్ట్రాంగ్ ఉంది. సో ఫ్యూచర్ అనేది చెప్పలేము. అంటే నేను చెప్పిన 6 years బ్యాక్ ఉన్నంత డిమాండ్ ఇప్పుడు లేదు. ఒక 6 years తర్వాత ఎంత డిమాండ్ ఉంటుందో తెలియదు. కానీ ప్రజెంట్ నేను జాబ్ కొట్టొచ్చా ఐబిఎం ఎంక్యూ నేర్చుకోవాలంటే డెఫినెట్లీ యూ కెన్. ఇట్స్ వెరీ కాంపాక్ట్ సబ్జెక్ట్, చాలా ఈజీ టు లర్న్. మీకు ఒక గట్టిగా 20 days కూర్చుంటే వచ్చేస్తుంది ఐబిఎం. ఓకే, okay, that's it guys. Okay, so keep watching our videos. So OpenShift and CKS చూడండి. It's in membership. Okay, so memberships లో join అవ్వండి so that you will get lot of information there. స్నోఫ్లేక్ అంతా నాకు ఎక్కువ టచ్ లేదు బ్రో. స్నోఫ్లేక్లో ఐఎమ్ నాట్, మార్కెట్ ఎట్లా రన్ అవుతుంది, ఏం జరుగుతుంది స్నోఫ్లేక్లో అనేది అసలు ఐడియా లేదు. సో విల్ సీ లైక్ నెక్స్ట్ టైం వెన్ వి జాయిన్ లైవ్ విల్ ఎక్స్ప్లోర్. కానీ ప్రస్తుతం మార్కెట్ ఎట్లుంది, హౌ ఇట్స్ రన్నింగ్ విత్ స్నోఫ్లేక్ అనేది ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా ఆన్ దట్. మ్యూల్ సాఫ్ట్ కూడా బాగుంది ఇప్పుడు మార్కెట్లో. కాకపోతే లైక్ అగైన్ నేను సాఫ్ట్లో అసలు వర్క్ చేయలేదు కాబట్టి ఐ కెనాట్ గివ్ యూ ఎనీ అష్యూరెన్స్ లైక్ చాలా బాగుంటుంది వెళ్ళండి అనేది. బట్ మార్కెట్లో ఎంత మటుకు యూజ్ చేస్తున్నారు ఈ మ్యూల్ సాఫ్ట్ అంటే చాలా మంది యూజ్ చేస్తున్నారు. మ్యూల్ సాఫ్ట్ అనేది ఇట్స్ ఏమంటారు, ఏపీఐ వరల్డ్లో ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువ యూజ్ చేసే టర్మ్ మ్యూల్. గ్రఫానా, కిబానా, టోటలీ డిపెండ్స్ బ్రో. మీరు కిబానా వెళ్తున్నారంటే సో వెన్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ది కిబానా యూ ఆర్ టాకింగ్ అబౌట్ ఎలాస్టిక్ సర్చ్. సో అంటే కిబానా వేరే వాటితో కూడా మనం ఇంటిగ్రేట్ చేయొచ్చు, కానీ ఎక్కువ మనం పోయేది ఎలాస్టిక్ సర్చ్తో వెళ్తాము. మీరు అగ్రిగేటెడ్ లాగింగ్ యూజ్ చేస్తున్నారు, మీరు అబ్జర్వబిలిటీ ఎక్కువ వాడుతున్నారు. ఓకే, బిగ్ డేటాతో కానివ్వండి లేకపోతే హ్యూజ్ డేటాతో వాడుతున్నట్టే ఎలాస్టిక్ సర్చ్ కిబానా ఎక్కువ వాడుతుంది. వెన్ యూఆర్ గోయింగ్ ఇన్ టు ది క్యూబర్నెటిస్ సైడ్ ప్రొమిథియస్ గ్రాఫానా ఎక్కువ వాడుతుంది. సో అవి రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ రెండు రన్ అవుతుంది. అజ్యూర్ క్లౌడ్ అడ్మిన్ జాబ్స్ ఎలా ఉన్నాయి, చాలా బాగున్నాయి బ్రో. నేను అదే చెప్తున్నా, మీరు ఎప్పుడు తీసుకున్నా ఎందులో తీసుకున్నా క్లౌడ్లో మాత్రం ఓపెనింగ్స్ ఉన్నాయి. సో క్లౌడ్లో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఓపెనింగ్. యూ గైస్ కెన్ టోటలీ రిలే ఆన్ క్లౌడ్ సైడ్. ఓకే, క్లౌడ్ సైడ్ వెళ్తున్నారంటే ఫ్యూచర్ బాగానే ఉంది ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో అయితే. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫో. థ్యాంక్స్ బ్రో నాగబాబు. దట్స్ ఇట్ గైస్. ఓకే, సో యా, దట్స్ ఇట్ ఫర్ దిస్. ఓకే, సో యా, విల్ ట్రై టు కమ్ లైవ్ నెక్స్ట్ వీక్ ఆర్ ఎల్స్ ఇన్ ది వీక్ డేస్. ఓకే, సో డిసెంబర్ కాబట్టి కొంచెం ఫ్రీగా ఉంటుంది. వెన్ కంపేర్ టు అదర్ మంత్స్ డిసెంబర్ ఈజ్ ఆల్వేస్ అ ఫ్రీ. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్.